ఈ రాత్రి ఒక చిన్న పాఠ్యం కొరకు లేక పఠనం కొరకు నేను ఒక దాన్ని ఎంచుకున్నాను. ప్రభుచితమైతే దాని సమయ సందర్భం మీకు చుడు కొరకు మత్తయి సువార్త 13:24 నుండి 30 వరకు మరియు ఆ తర్వాత 36 నుండి 40 వరకు కూడా కొద్ది నిమిషాల్లో నేను చదవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి వాక్యం చదువుతుండగా జాగ్రత్తగా వినండి. నా మాటలు గతించును కాని ఆయనకు చిత్తం కాదు సుమా. ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పాను ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుగు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేం వెళ్లి వాటిని పెరికి కూర్చుడం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతని వద్దు, గురుగులను పెరుగుచుండగా వాడితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతరు. కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగారుతో చెప్పుదు. నేను గురుగులను మొదటి కూర్చి కట్టెలు కట్టుడి అనుదాన్ని మీరు గమనించారా? నేను చదువుతూ ఉన్నప్పుడు ఒకటి నాకు వింతగా అనిపించినది. గత రాత్రి ప్రార్థన కొరకై కెటలినా పర్వతం పైన నేను కూర్చుని ఉన్నప్పుడు ఈ రాత్రి నేను మాట్లాడు కొరకై నేను ఎక్కడి నుంచి వాక్యాన్ని కూర్చుకోను అని తలంచాను. నేను వెళ్లి విరుద్ధత అనుదాన్ని కనుగొన్నాను. కనుక నిఘంటువును తీసుకుని విరుద్ధత లేక విరోధమైనది అను దాని అర్థాన్ని చూశాను. దాని అర్థం భేదమైన దాన్ని విత్తడం లేక విరోధము అని వెబ్స్టర్ చెప్తున్నాడు. విరోధమైనది లేక ఒక విధమైన విరుద్ధమైనది విత్తడం. ముందుగా ఏమి చెప్పబడినదో దానికి వ్యతిరేకమైనది చెప్పుట. కాబట్టి ఈ రాత్రి వేళ పాఠము విరుద్ధమైన విత్తనం అని నేను పిలుస్తాను. మనం ఆయన వాక్యమును సమీపిస్తున్నప్పుడు ప్రభు దాన్ని ఆశీర్వదించుడని నేను నమ్ముదాము. ఆయన అనువదించిన 36 నుండి 43 వరకు కూడా మనం తెలుసుకుందాము ఏ విధంగా ఈ విత్తనం ముదిరిపోయినది. మనం అక్కడే ఉన్నాము. చదువుదాము 36 వచనం నుండి 43 వచనం వరకు. Declare unto us the parable of the tares of the field. And he answered and said unto them, He that soweth the good seed is అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావం మాకు తెలియచెప్పమనిది. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుణములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుడు కాక. అది యేసు తనకు తానే ఉపమానం యొక్క భావాన్ని ఇచ్చుటవుతున్నది. కాబట్టి దాని యొక్క భావం ఏదో మనం తెలుసుకుందాము. మనం ఇప్పుడు ఈ విత్తనం విత్తుట, పంటను కోయుటను మనం సమీపిస్తున్నాము. ఇప్పుడు ఆయన దాని భావాన్ని తెలుపుతున్నాడు. ఇంకా నేను ఇలాగ నమ్ముతున్నాను, ఈ ఉపమానాన్ని యేసు ఆయన దినాన మాట్లాడి ఉన్నాడు. అయితే దాని యొక్క భావం లేక అర్థం లోకం యొక్క అంతమునకు లేక యుగాంతమునకు అనగా ఈ రోజుకు సంబంధించి ఉంటున్నది.
ఈ రాత్రి వేళలో ఈ చిన్న పాఠ్యాంశము మనము జీవిస్తున్న ఈ ఘడియకు ఎంతో అనుకూలత కలిగి ఉంటున్నది. ఎందుకనగా ఇక్కడ దీనిని యేసు ప్రత్యేకంగా చెప్తున్నాడు, సమకూర్చుట యుగాంతమందు జరుగుతుంది అని. అనగా యుగాంతం వచ్చినప్పుడు గోధుమలు సమకూర్చబడును, గురుగులు కూడా అవి కాల్చివేయబట్టానికై సమకూర్చబడుతున్నవి. గోధుమలు దేవుని రాజ్యంలోకి తీసుకునబడును. అది ఏ విధంగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇది ఏ విధంగానే ఉంటుందని నమ్మటానికి మరొక లేఖన భాగం కూడా ఉన్నది. అది ఇక్కడ రాసుకుని ఉన్నాను, మత్తయి 24:24. అది ఇక్కడ ఎలాగ చెప్పబడుతున్నది, విరుద్ధమైన విత్తనాన్ని గురించి. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసపుచ్చుటకై అవి రెండు ఎంతో సమసంబంధంగా ఉంటవి, ఖచ్చితంగా ఒకటిగానే ఉంటవి. మరొక చోట కూడా ఈ లేఖనం ఉన్నది, అది అక్కడ వ్రాయబడి ఉన్నది. అది నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం పడటం. పెంతెకోస్తు వారి దగ్గరికి నేను మొట్టమొదట వెళ్ళినటువంటి అనుభవం నాకు జ్ఞాపకం ఉంటున్నది. నేను ఇండియానాలోని మిశ్రవాకాల్లో ఉంటిని. ఇటువంటి హాల్ ఉన్నటువంటి గొప్ప కూటములో నేను వెళ్ళి ఉంటిని. అక్కడ దక్షిణ ఉత్తర ప్రాంతపు వారు వచ్చి కూడి ఉన్న సమావేశం అది. వారి దినాల్లో వారు ప్రత్యేకత చూయించుకోవడం కోసం అక్కడ అలా కూడుకొనవలసి ఉన్నారు. అక్కడ పెంతెకోస్తు సహోదరుల యొక్క రెండు గంభీరమైన క్రమాలు అక్కడ ఉన్నవి. అంత క్రితం నేను ఎన్నడూ వారిని కలవలేదు, వారిని గురించి వినలేదు. భాషలు మాట్లాడటం నేను వినటం అదే నాకు ప్రప్రథం. కూటమి యొక్క చివరి వరుసన అక్కడ ఉన్నాను. నేను వారి యొక్క సభ్యుని కాకపోవడం చేత నేను కేవలం ఒక యవ్వనస్తుడైన బాప్టిస్టు దైవ సేవకుడు. నేను వెనకాల కూర్చుని ఉన్నాను. భాషలు మాట్లాడటం అని చూడటం అదే నాకు మొట్టమొదట. అదేంటో కూడా నాకు తెలియదు. ప్రత్యేకించి ఆ ఇద్దరు మనుషులు ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. ఒకరు భాషతో మాట్లాడుతున్నాడు, మరొక వ్యక్తి ఇతను చెప్పిన దానికి అర్థం చెప్తున్నాడు. అక్కడ నేను ఎంత త్వరగా బైబిల్ చదవాలో అంత త్వరగా బైబిల్ చదివాను. మరియు అది లేఖన సంబంధమే అని నేను తెలుసుకున్నాను. అది ఖచ్చితంగా లేఖనం, పరిశుద్ధాత్మ చేసేదే. ఒక దినమైన తర్వాత ఆ రాత్రంతా నా హృదయం ఎంతగానో కలత చెందిపోయినది. నేను ఒక జొన్న పొలంలో పండుకొని ఉంటిని. ఒక పడక కొనుక్కుని పండుకుంటానికి నా వద్ద సరిపోయిన డబ్బు లేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవటకే సరిపడే డబ్బు నా వద్ద ఉన్నది. 2 రోజుల నుండి ఉన్న సర్దిబడి ఉన్న లేక చుట్టుకొని ఉన్న అప్పడాలు నా వద్ద కొద్దిగా ఉన్నవి. అవి నాకు ఉదయ పలహారం కొరకు. నేను వారితో కలిసి భోజనం చేయడానికి వారు నన్ను ఆహ్వానించారు. అయితే అందులో వేయటానికి నా దగ్గర డబ్బు లేదు. ఆ దినాలు కష్టపు దినాలు, 1933 సంవత్సరం అది. కనుక జీవనం బహు కష్టతరంగా ఉన్న పరిస్థితులు అవి. కాబట్టి నేను అనుకున్నాను, సరే మంచిది, వారితో భోజనం చేయకూడదు, కానీ వారు కలిగినదేదో తెలుసుకుంటాను అని నేను అనుకున్నాను. నాకు లేనిది వారికి ఒకటి ఉన్నది అని నేను తలంచాను. కాబట్టి ఆ ఉదయం వారు నన్ను అడిగారు. ప్రతి దైవ సేవకులు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారో, వారెవరెవరో తాము తెలియపరచుకోవాలి అని అన్నారు. నేను చెప్పాను, విలియం బ్రెన్హామ్, ఎవాంజలిస్ట్, సువార్తికుడు, జెఫర్సన్విల్ అని చెప్పి కూర్చున్నాను. ఆ సమయంలో నేను వేదికపై కూర్చున్న దైవ సేవలందరికంటే చిన్నవాడను. ఆ తర్వాత రోజు మాట్లాడుకునే వారు నన్ను వేదికపై పిలిచారు. నేను మాట్లాడిన తర్వాత మాకు చాలా గొప్ప సమయం అది అయిపోయినది. ఆ తర్వాత అనేక మంది నేను కలుసుకున్నాను. వారందరికీ కూడా వారి యొక్క మందిరాలకు నన్ను రమ్మని ఆహ్వానం చెప్పారు. అదైన తర్వాత భాషలతో మాట్లాడి దాని యొక్క అర్థాన్ని చెప్పిన ఆ ఇద్దరిని కలుసుకున్నట్లయితే బాగుంటుంది అని నేను తలంచాను. అది నా హృదయంలో మంటను రేకెత్తించినది. అది నాకు మంచిది కానే కాదు అని నేను ఆశించాను. ఆరంభంలో నేను మీకు చెప్పిన రీతిగానే నిన్ను లాగేది ఒక చిన్న వరముంటున్నది సుమా. అయితే మీకు తెలుసా, వరాలు, పిలుపులు మారు మనసులు లేకుండానే పొందుకుంటారు. నీ జీవితకాలం అంతా నీ వాటిని పొందుకుంటావు. చూశారా, నీ వాటిని కలిగినట్లయితే వాటితోనే నీవు పుడతావు. కాబట్టి నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి అది నాకున్నది. నా బ్రతుకు దినాలన్నీ ఎరిగిన వారు అది నిజమేనని వారు ఎరిగి ఉంటారు. అదేంటో నాకు అప్పుడు తెలియదు. దర్శనం అని పిలుచుట అదేదో నాకు తెలియదు. వారితో మాట్లాడితే ఎంత బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఆ భవనంలో ఉన్న ఆత్మ నిజంగా అది దేవుని ఆత్మగానే భావించాను. కాబట్టి నేను వారిలో ఒకరితో మాట్లాడాలి అని అనుకున్నాను. కొన్ని ప్రశ్నలు కూడా అడగాలి అని తలంచాను. అతను నిజంగా యథార్థవంతుడైన క్రైస్తవుడే, అందుకు వచ్చేటువంటి అనుమానం లేదు. ఆ మనిషి నిజ విశ్వాసే. ఆ తర్వాత మనిషి నేను అతనితో మాట్లాడిన తర్వాత నేను ఏనాడు కలవనటువంటి వేషధారి నేను కలిశాను అని అనుకున్నాను. అతను నిజంగా అతని భార్య సొగసైన తెల్లని వెంట్రుకలు గల స్త్రీ. అతనికి 2 బిడ్డలున్నారు. నల్ల వెంట్రుకలు గల స్త్రీకి పుట్టినవారు. అరే ఏంటిదంతా అని అనుకున్నాను. కలగూరు గంపల మధ్య నేనున్నానా? నేను మూలమునే ఆధారం చేసుకునేవాడును. నేను అది వాక్యమై ఉండవలసి ఉన్నది. లేనట్లయితే అది అబద్ధం అవుతున్నది. ఇక్కడైతే ఆ ఆత్మ ఉన్నది. నేను ఎరిగినంత వరకు అది నిజమైనదే. మరొకడు ఏ విధంగానూ మంచివాడు కాదు. ఆత్మ ఇద్దరి మీద పడుతున్నది. అది ఎలాగ కలుగుతుంది? అది నన్ను గందరగోళ స్థితిలో పడవేసినది.
2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ప్రార్థన కొరకై వెళ్లే గుహలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గుహలో దుమ్ము ధూళి ఉన్నది. ఒక మధ్యాహ్న వేళ నేను బయటకు నడుస్తూ ఒక కొయ్య మీద నా బైబిల్ పెట్టి గాలి విచ్చినది. అది హెబ్రీ 6వ అధ్యాయం తెరిచినది. అది తెలియజేస్తున్నది, కడవరి దినాలలో సత్యం నుండి మనం పడిపోయినట్లయితే తిరిగి మారు మనసు పొందుట అసాధ్యమని అది తెలియజేస్తున్నది. పాపమునకు ఇక అర్పణ ఉండదు. ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు మొలచి తుదగా అవి విసర్జింపబడి ఆఖరిగా అవి కాల్చివేయబడతవి అని తెలియచేయబడినది. అయితే దాని తడుపు కొరకై వర్షం భూమి మీద తరచుగా కురుస్తున్నది, దాన్ని కాపుదల చేటి కొరకై. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు విసర్జింపబడతవి. అయితే గోధుమ కూర్చబడుతున్నది. నేను అనుకున్నాను, ఏదో గాలి అలా ఊరికే వచ్చి అది తెరవబడి ఉన్నది అంత అలంచా. నేను బైబిల్ అలా కింద పెట్టి నేను ఆలోచన చేశాను, అరే ఇక్కడికి గాలి వచ్చి అది తెరచినదే, అలాగ 3 సార్లు జరిగినది, పెద్దగా ఉన్నదే అని అనుకున్నాను. ఆ తర్వాత నేను నిలబడి ఈ విధంగా ఆలోచన చేశాను, ప్రభువా నీవు బైబిల్ ఎందుకు తెరిచావు? నేను చదవటానికా? ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు మొలసి తుదకది విసర్జింపబడి కాల్చివేయబడతవి. అను దగ్గరికి వచ్చినప్పుడు నా కొరకు నీవు అక్కడ తెరవటానికి కారణమేంటి? నేను ఆలోచన చేశాను. అక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు ఏ ఉడుపులోనికి లాగడి కారణము లేకుండా ఈ దర్శనాలు రావు. అది దేవుడే. గమనిస్తున్నారా? నా ముందు భూమి ఒక గిర్రం తిరుగుతున్నట్లుగా నాకు అనిపించినది. అలా చూశాను. అది పైకి ఎగురుతున్న చక్రం మారిగా నేను చూశాను. అక్కడ ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక మనిషి వెళ్లి గోధుమలు విత్తుతున్నాడు. అతని చుట్టూ తిరిగి భూమికి ఒక వంకరగా తిరిగిపోతుండగా ఒక భయంకరమైన ఒక మనిషి వచ్చాడు. అతను నల్లటి వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. అతను ఆ చుట్టూరా కలుపు విత్తనాలు విత్తుతున్నాడు. 2 కలిసి వచ్చారు. అలా వారు వచ్చినప్పటికీ 2 దప్పికొన్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే వర్షం అవసరమై ఉన్నది. కొద్దిగా తల్లవంచి, ప్రభువా వర్షాన్ని పంపు, ప్రభువా వర్షాన్ని కురవని అని ప్రార్థిస్తులుగా ఉన్నారు. పెద్ద మేఘాలు వచ్చినవి. ఆ రెంటిపైన అది పడినది, వర్షం పడినది. అది అలా జరగగానే ఆ చిన్న గోధుమలు గంతులు వేస్తూ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్తుంది. ఈ చిన్న కలుపు మొక్కలు ప్రక్కనే ఉండి గంతులు వేస్తూ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్తుంది. ఆ తర్వాత దర్శనం అర్థం చెప్పబడింది. వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడుతుంది. ఒకే ఆత్మ కూటములో పడుతుంది. వేషధారులు క్రైస్తవులు అందరూ ఆనందిస్తారు దానిని బట్టి. అది నిజంగా వాస్తవమే. అయితే అది ఏంటి? వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. చూస్తున్నారా? దాన్ని తెలుసుకునే మార్గం అదొక్కటే. ఇప్పుడు నీవు దాన్ని చూడు. అడవి ఓటు బియ్యము లేదా అడవి గోధుమ గింజ నిజమైన ఇంటిలో వాడుకునే గింజకు ఎంతో అనుకరణగా ఉంటున్నది. నిజంగా ఏర్పరిచిన దాన్ని మోసం చేస్తున్నది. మనం ఇప్పుడు నిర్దిష్టమైన కాలంలోనే ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలు మాట్లాడుకునేటువంటి లేక బోధించుకునేటువంటి కాలంలోనే ఉన్నాము అని నేను అనుకుంటున్నాను. 41వ వచనంలో గమనించు, ఆ 2 ఎంతో సమీపంగా ఉంటవి. ఆఖరి దినాల్లో ఎంతో సంబంధంగా ఉంటవి. వారిని వేరు చేయడానికి ఆయన ఏదో ఒక సంఘం మీద ఆధారపడలేదు. ఉదాహరణకు మెథడిస్టు, బాప్టిస్టు లేక పెంతెకోస్తు మీద వారిని వేరు చేయడానికి ఆయన ఆధారపడడు. ఆయన చెప్పాడు, వారిని వేరుపరచుటకు ఆయన తన దూతలను పంపును అని. మంచి చెడుగుల మధ్య లేక మేలు కీడుల మధ్య వేర్పాటు కొరకై ప్రత్యేకత చేయడం కొరకై ఒక దూత వచ్చును. ప్రభు యొక్క దూత తప్ప మరొకరు దాన్ని చేయలేరు. ఏది మంచిదో ఏది చెడుగో దాన్ని తెలియచేవాడు ఆయనే. దేవుడు ఆయన యొక్క దూతలను ఆఖరి కాలంలో పంపుతానని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి దూతలు కాదు, కానీ ఆఖరి కాలంలో ఉన్న దూతలు వారిని ప్రోగు చేయడానికి కొరకై. ఇప్పుడు ఇది కోతకాలం యొక్క సమయమని మనకు తెలుసు. ఒక దూతనగా దాని వాస్తవమైన అనువాదాన్ని ఇచ్చే వర్తమానికుని అర్థం. 7 సంఘాలకు 7 వర్తమానికులున్నారని మనకు తెలుసు. మనం చూస్తున్నాము ఇవి సంఘకాలములలో. గమనించండి, విత్తువారు ఎవరని ఎవరు చెప్పారో ఆయనే విత్తనము ఏమైనది అదే చెప్పాడు. విత్తువాడు దేవుని యొక్క కుమారుడు. విత్తనం విత్తుటకు ఆయన బయలువెళ్ళాను. ఆయన వెనకాలనే శత్రువు వచ్చాడు. వాడు దయ్యం. అది విరుద్ధమైన విత్తనాన్ని చల్లాడు. మంచి విత్తనం విత్తబడిన తర్వాత దాని వెనకాల, స్నేహితులారా, మనకు లోకం ఉన్నప్పటి నుండి ప్రతి ఒక్క కాలంలో అది జరుగుతూనే ఉంటున్నది. నిర్దిష్టంగా ఆరంభం నుండి కూడా అదే విషయం ఆరంభమవుతున్నది. ఆయన చెప్పాడు, దేవుని యొక్క విత్తనము దేవుని వాక్యము అని. ఒక చోట యేసు ఇలాగ చెప్పాడు, వాక్యము విత్తనము అని. ప్రతి ఒక్క విత్తనము దాని జాతి ప్రకారం అది ఫలిస్తున్నది. ఇప్పుడు క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డ అయినట్లయితే రాజ్య సంబంధులు లేక రాజ్యం యొక్క బిడ్డలు దేవుని యొక్క విత్తనం అవుతారు. అలాగైతే వారు తప్పక దేవుని వాక్యమై ఉండవలసి ఉన్నది.
ఆ కాలం యొక్క వాగ్దాన విత్తనం ఒకటి కొరకై వారు జీవిస్తున్న కాలంలో దేవుని వాక్యము ప్రత్యక్షమైనది. ఆ కాలం యొక్క వాగ్దాన వాక్యం వారు ఆదిలో దేవుడు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క కాలంలో కూడా దాని యొక్క విత్తనమున్నది, దాని కాలమున్నది, దాని యొక్క వాగ్దానమున్నది. ఇప్పుడు నోహు రంగం మీదకి వచ్చినప్పుడు అతను దేవుని యొక్క విత్తనమై ఉన్నాడు. ఆ కాలానికి అతను దేవుని యొక్క వాక్యము. మోషే వచ్చినప్పుడు అతను నోహు వర్తమానంతో రాలేడు, అది పనిచేయదు. ఎందుచేతనగా ఆ కాలానికి అతను దేవుని యొక్క విత్తనం. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నోహు వర్తమానంతో కానీ మోషే యొక్క వర్తమానంతో కానీ రాలేడు, అది ఆయన యొక్క కాలం. ఎందుకనగా కన్య గర్భవతి కావాలి, ఒక కుమారుని కనును, ఆయన మెస్సయ్య అవుతాడు. మనం లూథర్ కాలంలోను, వెస్లీ కాలంలోను, మెథడిస్ట్ కాలంలోను ఉండి జీవిస్తూ వస్తున్నాము. కాలాలన్నింటిలో గుండా వస్తున్నాము. పెంతెకొస్తు కాలము, ప్రతి కాలానికి వాక్య వాగ్దానము అనుగ్రహించబడి ఉన్నది. ఆ కాలంలో ఉన్న ప్రజలు అనగా ఆ వాగ్దాన వాక్యమును ప్రత్యక్షం చేయవారు ఆ కాలంలోని విత్తనమై ఉంటున్నారు. ఇక్కడ యేసు ఏమని చెప్పాడు? వారు రాజ్య సంబంధులు అని. అవును కదా, ఆ కాలంలోని రాజ్య సంబంధులైన ఆ విత్తనమయ్యగు ఆయన బిడ్డల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత జరుగుతున్నది. గమనించు గురుగులు, దాన్ని విత్తినవాడు ఒకడు సాతానుడు. భేదం విత్తినవాడు వాడు, లేక విరుద్ధమైన విత్తనమును విత్తినది. ఈ భయంకరమైన కార్యాన్ని చిరిగించిన వాడు నెరగాడు వాడే, సాతానుడు. ఆరంభం నుండి కూడా తన విత్తనాన్ని విత్తుతున్నాడు. ఎప్పుడనగా దేవుడు తన మొదటి పంట అయిన నరజాతిని భూమి మీద ఉంచినప్పుడు ఆదాము, అవును, సత్యమైన జ్ఞానము ఒకటి అక్కడ ఉన్నదని ఆదాము ఎరిగి ఉన్నప్పటికీ, మంచి చెడుగులు ఉన్నవి అని ఎరిగి ఉన్నప్పటికీ దాని దగ్గరికి ఇంకా రాలేదు. అయితే దేవుడు ఆయన వాక్యమును ఆయన బిడ్డలకు వారి భద్రతగా ఇచ్చాడు. దేవుని వాక్యము కన్నా మరొక భద్రత మనకు లేదు. అదే మన యొక్క భద్రత. ఎటువంటి బాంబులు కాని, ఎటువంటి ఆశ్రయపురాలు గాని, ఎటువంటి దాగుకునే స్థలాలు గాని లేవు. ఎలాంటి అరిజోనాలు గాని, ఎలాంటి కాలిఫోర్నియాలో గాని, మరి వేరే వేరే ఏమీ లేవు. మనకున్న ఒకే ఒక భద్రత, అది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించను, అది యేసుక్రీస్తు. ఆయన ఒక్కడు మాత్రమే మన యొక్క భద్రత. ఆయనలో ఉండటం వలన మనకు క్షేమము. నిజమైన విశ్వాసికి పాపం అనేది లెక్కగా రాదు. అది మీకు తెలుసా? దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. గమనిస్తున్నారా? అది లెక్కింపబడదు కూడా. చూడండి, దావీదు ఇలా చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు పాపము మీద నీకు కోరిక ఉండదు. ఆరాధికుడు ఒకసారి కడగబడిన తర్వాత ఇక పాపమును గుర్చిన జ్ఞప్తి అతనికి ఉండదు. నీవు దాన్ని కోరవు. ఇప్పుడు లోకానికి నీవు పాపివి కావచ్చును, అయితే దేవునికి నీవు అలా కాదు. ఎందుకంటే నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి. పాపము లేని ఒకరిలో నీవుండి, పాపము లేనటువంటి ఒకరిలో నీవుండి నీవు పాపివి ఎలాగ కగలుగుతావు? నీవు ఎవరిలో ఉన్నావో ఆయనే దేవుడు చూస్తాడు. ఇది కోతకాలము. ఆదిలో భూమిపైన దేవుడు ఆయన విత్తనములు విత్తినప్పుడు ఆయన బిడ్డల హృదయంలోనికి ఆయన దాన్ని అనుగ్రహించాడు. ఆయన కుటుంబానికి ఆయన ఇచ్చాడు. ఆయన వాక్యమును కాపాడుకొనుక ఇచ్చి ఉన్నాడు. అదే వారికి ఇచ్చిన భద్రత. ఆ వాక్యంని కాపాడుట. ఇక్కడ శత్రువు లోపలికి వచ్చి ఆ విరుద్ధమైన విత్తనాన్ని విత్తడం వలన ఆ హద్దును లేక అడ్డును పడగొట్టినది. వాక్యానికి విరోధమైన దాని విత్తడం ద్వారా అది ఆరంభంలో విరుద్ధమైనట్లయితే అది ఇంకా అలాగే ఉంటున్నది. దేవుని యొక్క వాక్యానికి ఏదైనా కలిపినట్లయితే అది ఇంకా విరుద్ధమైన విత్తనమే అవుతున్నది. అది ఎక్కడి నుండి వచ్చినా నాకు అక్కర్లేదు. అది సంస్థాపక సంఘం నుండి వచ్చినా, అది మిలిటరీ సైన్యం యొక్క బలం నుండి వచ్చినా నాకు లెక్కలేదు. అది రాజకీయ బలం నుండి వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనట్లయితే అది ఏదైనప్పటికీ అది విరుద్ధమైన విత్తనమే. ఒక మనిషి నిలబడి తన సువార్త బోధకుడని చెప్పి అద్భుత కార్యాలు జరుగుతున్నటువంటి దినాలు గతించిపోయినవని చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనం. ఒక మనిషి నిలబడి తన దైవ సేవకునని ఒక చోట ఒక సంఘానికి సంఘ కాపరిని చెప్పి ప్రతి దానిలో యేసుక్రీస్తు ఒకటి రీతిగా ఉండునని నమ్మకపోతే, ఒక్క భౌతిక శరీరము తప్ప నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని నమ్మకపోతే అది విరుద్ధమైన విత్తనమే. అద్భుతాలు అపోస్తుల కాలం ముగించబడిందని అతను చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే. దైవిక స్వస్థత అటువంటిది ఏమీ లేదు అని వారు చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే. లోకమంతా దానితోనే నిండిపోయి ఉన్నది. అవి చుట్టూ ముట్టి గోధుమలను అనగదొరుకుతున్నవి. మొట్టమొదటి విరుద్ధమైన విత్తనాన్ని విత్తినవాడు మచ్చపడిన దయ్యం. అది అదేనని మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ మనం అది చూస్తున్నాము. ఆయన యొక్క వాక్యానికి ఏదైనా విరుద్ధమైన దాన్ని చేసినట్లయితే అది మచ్చబడిన దయ్యమే అని యేసు ఇలా పిలుస్తున్నాడు. ఇది 1950వ సంవత్సరం. దేనికైనా విరుద్ధమైన దాన్ని విత్తినట్లయితే, రాయబడిన దేవుని వాక్యానికి విరోధమైన దాన్ని విత్తినట్లయితే, దానికి ఏదైనా సొంత అనువాదాన్ని చేకూర్పు చేసినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే.
దాన్ని దేవుడు గౌరవించడు. ఆయన అలాగే చేయడు. అది కలవదు. అది నిజంగా జరగదు. అది ఆవగింజలాంటిది. అది దేనితోనూ కలవదు. దాన్ని నీవు మిశ్రితం చేయలేవు. అది అసలైన వస్తువులే ఉండవలసి ఉన్నది. విరుద్ధమైన విత్తనం. ఇప్పుడు మనం చూద్దాము. దేవుడు ఆయన యొక్క విత్తనాన్ని ఏదైనా తోటలో విత్తి ఉన్నాడు. ఒక హెబెలను అది మొలపించినదని మనము కనుకుంటున్నాము. సాతానుడు తన యొక్క విరుద్ధమైన విత్తనమును విత్తినప్పుడు అది కయ్యూను మొలపించిందని మనం చూస్తున్నాము. ఒకటి నీతిమంతుడి కన్నది, ఒకటి అనీతిమంతుడి కన్నది. కారణం హవ్వ విరుద్ధమైన మాటను ఆలకించున్నది. దేవుని వాక్యానికి విరోధమైన దాన్ని ఆలకించున్నది. అయితే పాపము ముద్ద ఆరంభమవుటకు ప్రారంభించినది. అది అప్పటి నుండి దొరలుతూనే వస్తున్నది. దూతలు వచ్చి దాన్ని వేరుపరచు వరకు కూడా మనం ఎప్పటికీ బయటికి దాన్ని తీయలేము. దేవుడు ఆయన బిడ్డలను ఆయన రాజ్యంలోకి తీసుకుంటాడు. గురుగులు కాల్చివేయబడతవి. గమనించండి, ఆ 2 ద్రాక్ష తీగలను. ఈ పాఠం మీద మనకు ఎక్కువ సమయం ఉన్నట్లయితే బాగుంటుంది. అయితే ప్రాముఖ్యమైన విషయాలు అలా తాకుదాము. తద్వారా నేరుగా ప్రార్థనలోకి వెళ్లి ముందున్న కొద్ది నిమిషాలు రోగుల కొరకై ప్రార్థన చేద్దాం. గమనించండి, ఇక్కడ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు చెప్పిన విధముగాను వీరి విత్తనాలు కలిసి పెరిగిపోయినవి. ఈ రాత్రి మన పాఠ్యాంశాల కొరకై మత్తయి సువార్తలో నుండి వాటిని కలిసి ఎదగనివ్వండి. కయ్యూను నూదు దేశంలోనికి వెళ్లిపోయి తనొక భార్యను చుచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. హెబెలు చంపబడ్డాడు. అతని స్థానమందు దేవుడు షేతును పుట్టించాడు. మంచి చెడుగుల మధ్య తరతరాలు కదలి ఎదిగిపోతున్నవి. కాలచక్ర భ్రమణంలో అందులో ఒక్కొక్కటి కూర్చబడి ఉన్నవని మనం గమనిస్తున్నాము. అవి ఎంతో దుష్టత్వంలోకి పోయినవి. ఎంతవరకంటే దేవుడు దాన్ని నాశనం చేసే వరకు. అయితే అవి పైకి వచ్చే వరకు ఆ 2 విత్తనాలు ఉన్నవి. విరుద్ధమైన విత్తనం మరియు దేవుని యొక్క విత్తనం వాటి నిజమైన తలలను పుట్టింపజేసినవి. అవి ఇస్కరియోతు యూదాతోనూ యేసుక్రీస్తుతోనూ ముగింపైపోయినవి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క విత్తనం. ఆయన దేవుని సృష్టికి ఆరంభం. ఆయన దేవుడు తప్ప మరొకటి కాదు. ఇస్కరియోతు యూదా నాశనపుత్రుడుగా జన్మించాడు. నరకంలోనే వచ్చాడు. నరకంలోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యము ఆయన. యూదా ఇస్కరియోతు అతని యొక్క విరుద్ధమైన విత్తనములో దయ్యం యొక్క విత్తనం మోసం చేయడం కొరకు లోకంలోనికి వచ్చాడు. ఆరంభములో అతడు ఇలాగో అలాగే తన ఆది తండ్రి యొక్క కయ్యూను వలె సంఘములో యూదా నటన చేశాడు. వాస్తవంగా అతడు సంఘములో యథార్థవంతుడు కాదు. నిజంగా అతనికి విశ్వాసం లేదు. అతడు యేసును ద్రోహం చేసి ఉండేవాడు కాదు. అయితే చూడండి, అతని విరుద్ధమైన విత్తనాన్ని విత్తి ఉన్నాడు. అతడు అనుకున్నాడు లోకములో ఉన్న ధనానితో స్నేహితులతో సంపాదించుకోగలనని అతను అనుకున్నాడు. ఇంకా యేసుతో సహవాసం చేస్తాను అని అనుకున్నాడు. అయితే దాన్ని గురించి అతను ఏదైనా చేటి కొరకు అతనికి ఆలస్యమైపోయినది. అతడు చెడ్డ కార్యం చేసినప్పుడు మరణ ఘడియ వచ్చినది. ముందు వెనుకల మధ్య నుండి వ్యత్యాసపు గీతను అతను దాటాడు. ఒక మోసగానిగా అతను వెళ్లిన మార్గమని అతను వెళ్లవలసి ఉన్నది. అతను విరుద్ధమైన విత్తనాన్ని విత్తాడు. ఆ దినమందున్న గొప్ప వ్యవస్థాపక సంఘాల సానుభూతిని అతను పొందాలనుకున్నాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు మొదలైన వారితో తనకు తాను కొంత డబ్బును సంపాదించి ప్రజల్లో పలుకుబడిని పొందాలి అని అనుకున్నాడు. ఆ విరుద్ధమైన దానిలోకి వెళ్ళటానికి అనేకులకు ఇది కారణం కాదా? ప్రజల పలుకుబడి పొందుడు కొరకై ప్రయత్నము చేయుట. దేవుని దయను మనం సంపాదించుకుందాము. మనుషుల దయ కాదండి. ఈ విరుద్ధమైన దత్తంలో ఎదిగినప్పుడు యూదా చేసిన పని అదే. యేసు వాక్యమని మనకు తెలుసు. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయంలో ఇలా చెప్తున్నది, ఆది వాక్యమునెను, వాక్యము దేవుని దేవుడెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తరువాత వాక్యం విత్తనమై ఆ విత్తనం శరీరధారే మన మధ్య నివసించెను. యూదా శత్రువుకు విత్తనమైనట్లయితే, విరుద్ధమైన విత్తనమైనట్లయితే అది కూడా శరీరధారి అయి ఇస్కరియోతు యూదా అను వ్యక్తిలో నుండి మన మధ్య నివసించెను. అతనికి ఏనాడు నిజమైన విశ్వాసం లేదు సుమా. విశ్వాసం అంటే ఏమని తలంపు కలిగి ఉన్నాడో అది అతని వద్ద ఉన్నది. విశ్వాసం ఉన్నది అనుకునే ఆ యొక్క విశ్వాసం, అనుకునే విశ్వాసం ఉన్నది. దేవుని ఎల్ల ఉన్న ఒక నిజ విశ్వాసము దేవునే నమ్ముతున్నది. దేవుడు వాక్యమై ఉన్నాడు. దానికేది కలపకూడదు. బైబిల్ మనకు చెప్తున్నది, మనం ఒక్క మాట కలిపినప్పటికీ, ఒక్క మాటను తీసివేసినప్పటికీ జీవగ్రంథంలో నుండి మన భాగము తీసివేయబడును అని ఆఖరి ముగింపు అధ్యాయము ప్రకటన 22:18. ఆరంభంలోనే మొట్టమొదటి బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకంలోనే దానిలోని ఒక్క వాక్యమును తీసివేయవద్దని దేవుడు చెప్పి ఉన్నాడు.
ప్రతి మాట నెరవేర్చబడవలసి ఉన్నది. వారు మాట ద్వారానే జీవిస్తారు. గ్రంథంలోని మధ్య భాగమందు యేసు వచ్చి ఆయన యొక్క కాలంలో ఇలాగ చెప్పి ఉన్నాడు, మనుషుల టెవల మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ప్రకటన గ్రంథంలోని ముగింపు కాలంలో మనకు తెలియచెప్పబడి ఉన్నది, ఈ గ్రంథంలోని ఒక్క మాటను ఎవరైనా తీసివేసినలా లేదా దానికి ఒకటి కలిపినలా జీవ గ్రంథంలోని అతని భాగము తొలగించబడును. కాబట్టి ఎటువంటి నీలి నీడలు ఏమీ ఉండకూడదు. కలుషితము కాని స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యం, అదే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. మనుష్యేచ్ఛ వలన పుట్టినవారు కాదు, లేక కరస్పర్శ ద్వారానో లేక ఒక రకమైన బాప్తిస్మంలో పుట్టినవారు కాదు. అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవారు. వారి ద్వారా వాక్యము దాని ప్రత్యక్షతను తెలుపుకుంటున్నది. అది నిజమైన దేవుని యొక్క విత్తనం. శత్రు సంఘములు చేరి ఒక కఠినమైన మూఢభక్తిగాను మరి దేనిగానూ అయిపోయినది. అయితే అదే విరుద్ధము నిజమైన దేవుని వాక్య సత్యధారకు ఏది కలుగు చేసుకున్నప్పటికీ అది అదే అవుతున్నది. మనకు ఎలాగైతే తెలుసు, దాని అర్థం చెప్పడానికి నీకు హక్కు ఉన్నది అని అంటావు. లేదండి, దేవుని వాక్యానికి అర్థం చెప్పడానికి లేక అనువదించడానికి ఎవరికీ హక్కు లేదు. ఆయనే అనువాదికుడు. ఆయన దానికి వాగ్దానం చేశాడు, ఆయన దాన్ని చేస్తాడు. అదే దాని యొక్క అనువాదము. ఆయన దాన్ని వాగ్దానం చేసినప్పుడు అలాంటప్పుడు ఆయనే దాన్ని నెరవేరుస్తాడు. దాని అనువాదము అదే. దేవుని వాక్యానికి ఏదైనా విరోధమైనట్లయితే అది విరుద్ధమైనది. సంపూర్ణ నిశ్చయంగా అది అదే. నేను చెప్పినట్లుగా యూదాకు నిజమైన విశ్వాసం లేదు. అతనికి అనుకునే విశ్వాసం ఉన్నది. అతని తలంపునకు అది దేవుని కుమారుడు అని అతను అనుకునే విశ్వాసం అతనికి ఉన్నది. అయితే అది దేవుని కుమారుని మాత్రం అతనికి తెలియదు. దాన్ని అతను చేయలేకపోయాడు. ఇది సత్యమే అయిన దేవుని వాక్యం పైన ఒక మనిషి రాజీ పడినట్లయితే అతనికి అనుకునే విశ్వాసం ఉన్నది. నిజమైన దేవుని దాసుడు ఆ వాక్యం మీద వ్రేలాడుతాడు. కొన్ని రాత్రుల క్రితము అరిజోనాలోని ఒక దైవ సేవకుడు ఇక్కడ ఈ నగరంలోని గొప్ప పాఠశాలకు సంబంధించిన వాడతాడు. అతను అద్దకు వచ్చి ఒక విషయంలో నేను నిన్ను సరిచేయాలనుకుంటున్నాను అని అన్నాడు. నీకెప్పుడు తరుణం ఉంటున్నది అని అడిగాడు. ఇదే మంచి తరుణం, వచ్చేసాయి అని నేను చెప్పాను. కాబట్టి అతను వచ్చి మిస్టర్ బిల్హాం గారు అని అంటూ, నీవు యథార్థవంతుడువు, విధేయుడువు అని నమ్ముతున్నాను. అయితే నువ్వు ప్రపంచానికి అపోస్తుల సిద్ధాంతాన్ని పరిచయం చేస్తున్నావు. అపోస్తుల కాలం అపోస్తులతోనే ఆగిపోయినది అని అన్నాడు. నేను అడిగాను, సహోదరుడా, మొదట ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రతి మాటను, దేవుని యొక్క ప్రతి మాట ఆత్మ ప్రేరేపణ చేతనే కలిగినదని నీవు నమ్ముతున్నావా అని అడిగాను. అవునండి, నేను దాన్ని నిజంగా నమ్ముతున్నాను. అలాగైతే అపోస్తుల కాలం ఆగిపోయిందని వాక్యమునందు నీవు నాకు చూపించగలుగుతావా అని నేను అడిగాను. ఎక్కడో అది నాకు చూయించు, నేను నీతో కలిసి నమ్ముతాను. నేను చెప్పాను, అపోస్తుల కాలాన్ని వ్రాసిన గ్రంథకర్త పరలోక రాజ్య తాళపు చెవులు కలిగి ఉన్నాడు. అపోస్తుల కాలం పరిచయం చేయబడిన పెంతెకోస్తు దినాన వారు అడిగారు, అయ్యలారా, సహోదరులారా, రక్షణ బట్టకు మేమేమి చేయాలి అని అడిగారు. అతను చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షేమపు నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకును, దురస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి చెందును. ఇప్పుడు వాక్యానికి ఎలా వ్యతిరేక్తమవుతుంది? ఒక మనుషుడు చెప్తాడు, ఈ రాత్రి నాకు భయంకరమైన చలిగా ఉన్నది. నేను చెప్తాను, నాకు కూడా అలాగే ఉన్నది. గమనిస్తున్నారా? ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు దేవుడు ఇంకా పిలుచుతూనే ఉన్నాడు అని. దేవుడు ఇంకా పిలుస్తున్నట్లయితే, అలాగైతే అపోస్తుల కాలం ఇంకా ఉండి ఉన్నది. నిజం, దేవుడు తన ఎద్దుకు ఎన్నని పిలిచను, ఎప్పుడైనా పిలిచినట్లయితే, ఇక ముందు పిలవబోతున్నట్లయితే, ఆయన ఎద్దుకు పిలిచిన వారందరికీ ఇది అపోస్తుల కాలం. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగంలో ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ విరుద్ధమైనది కాలంలో విత్తబడి ఉన్నదని మనము ఈ దినాన చూస్తున్నాము. మరి ఆ తర్వాత 10-15 నిమిషాల్లో అందులోకి వెళ్ళడానికి సాధ్యపడినట్లయితే నేను చేస్తాను. అయితే నీవు చేయలేవు. కాలలో మనలో అనేక మంది బైబిల్ చదివిందరు. ఆయన వచ్చినప్పుడు ఆయన కనుగొన్నాడు ఆ విరుద్ధమైన దానిని, ఆ వ్యతిరేక్తమైన దానిని. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము, ఆయన వాక్యం యొక్క దేవుని అనువాదము. ఎందుకనగా ఆయన చెప్పాడు, లేఖములను పరిశోధించుడి, వాటితో నిత్యజీవము కలదని మీరు తలచుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అక్కడే నువ్వు ఉన్నావు. వాక్యం యొక్క అర్థం లేక అనువాదం ఆయనే. ఈ కాలంలో తిరిగి జన్మించిన ప్రతి ఒక్క దేవుని కుమారుడు, కుమార్తె వాక్యం యొక్క అర్థం అనువాదమై ఉన్నారు. రాయబడి మనుషులు అందరి చేత చదువు పత్రికలు మీరై ఉన్నారు. అవును, ఆయన చెప్పాడు, విరుద్ధమైన సిద్ధాంతాన్ని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు.
విరుద్ధమైన సిద్ధాంతాన్ని బోధిస్తూ వారిని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు వాటి సిద్ధాంతాలతో వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. అది వాక్యముతో ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ అది దేవుని వాక్యము అని బోధిస్తారు. చూడు, ప్రతి యుగములు ప్రతి కాలంలో ఆ పంటను అది ఉత్పత్తి చేసినది. మన కాలంలో అది తప్పించుకోలేం. మనకు ఇంకా ఎంతో ఎక్కువ. అన్ని కళలలో కలిపి కూర్పు చేస్తే ఎంత అవుతుందో అంత ఎక్కువ. కారణమేగా ప్రపంచ చరిత్రకి ఇది అంతము. కాబట్టి భూమి మీద ఏనాడు లేటువంటి పెద్ద విరుద్ధమైన విత్తనం ఈనాడు భూమిపైన ఉన్నది. మిగతా కాలాలలో ఉన్నటువంటి విరుద్ధము నిజమైన దేవుని యొద్ద నుండి పెరికివేయబడి విగ్రహుల యొద్దకు వచ్చినది. ఈ రోజు యేసు చెప్పాడు మత్తయి 24:24లో, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసపరచును అని చెప్పాడు. విరుద్ధతను గురించి మాట్లాడు. ఎంతో యుక్తితో కూడినది. అలా ఒక వేదాంతిగా ఉండి సాతానుడు ప్రజల మధ్య ఉండి ఉన్నాడు. ఒక డాక్టర్ ఆఫ్ డివినిటీగా ఉండి ఆ వాక్యాన్ని సంపూర్తిగా బోధించగలడు. అలాగని యేసు చెప్పాడు. అయితే అతనికి గమనించు, ఏదో ఒక చోట అది దీనికోసం కాదు అని చెప్పున్నాడు. ఓ అవును, ఇది కూడా గమనిస్తున్నారా? ఎందుకనగా అది అదే దేవుడు చెప్పాడు కాబట్టి. అదేమి చేసినదో చూడు. అదే విరుద్ధత నోహు దినాల్లో దేవుని కోపమును తీసుకుని వచ్చినది. దేవుడు ఆయన యొక్క ప్రవక్తను పంపించగా అతడు ఒక మండుచున్న కొరివిగా బోధించాడు. పశ్చాత్తాపులు కండి అని ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే విరుద్ధత గలవారు మునిగిపోయారు. అప్పుడు సాతానుడు ఏం చేశాడు? హాము వెనకాలనే వచ్చి దాని విత్తనానికి మరలా మొదలు పెట్టాడు. అది నిజంగా వాస్తవము. ఆ వెంటనే గొప్ప ప్రవక్త అయిన మోషే వచ్చాడు అరణ్యములో నుండి ఇశ్రాయేలు బయటికి తెచ్చుటకు. జరిగిందేంటి? దేవుని గొప్ప ప్రవక్త అయిన మోషే వారిని తీసుకుని వచ్చుటకు సంపూర్ణ నిశ్చయము, సత్యాన్ని, రుజువుకు సత్యం తీసుకుని వచ్చాడు. అతను దేవుని కలుసుకున్నాడు. దేవుడు అతన్ని కలుసుకున్నాడని ఆయన రుజువు చేశాడు. అక్కడ ఉన్నవారు, ఆ యాజకులు మొదలైన వారు, వారికి వారి సొంత ఆచార వ్యవహారాలు, మతభక్తులు మొదలగా ఉన్నవి. అయితే మోషే వాక్యం యొక్క అనువాదపు రుజువుగా నిలబడ్డాడు. దాన్ని మర్చిపోవద్దు. దేవుని యొక్క వాగ్దానం యొక్క అనువాదకుడు మోషే. ఆయన చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అతడు దేవుని అనువాదము. జరిగిందేంటి? సంఘము ఐగుప్తు నుండి అప్పుడే బయలుదేరినది. కొద్ది దినాలకు కొద్ది అడుగుల తర్వాత ఏం జరిగినది? సాతానుడు తన విరుద్ధతతో వారితో కూడా బయలుదేరాడు. రెండవ కయ్యు అయిన వ్యక్తులు అనగా బిలాములు. అతడు వారి మధ్య విరుద్ధత చల్లాడు. అది వాస్తవమని మనకు తెలుసు. ఆ బిలాము యొక్క బోధేతనగా మనమంతా ఒక్కటే, తేడా లేదు. మీరు సేవించే దేవుని మేము సేవిస్తున్నాము. మూలాధారంగా అది వాస్తవమే. ఎందుచేతనంటే దేవుడు కొన్న అర్పణని అతడు అర్పించాడు. 7 బలిపీఠముల పైన 7 ఎద్దులను 7 పొట్టేళ్లను అర్పణ చేశాడు. అరణ్యములో మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో అదే దేవునికి అతడు ప్రార్థన చేశాడు. ఒకే విధంగా. అయితే వారు ఒకటి కాదు. ఏమి జరగబోతున్నదో దానికి మనం ముంగురుతులమై ఉంటున్నాము. అక్కడ తిరిగి బిలాము వ్యక్తిలో కయ్యూను ప్రత్యక్షపరచబడ్డాడు. అక్కడ మోషేలు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. మానవుని ద్వారా ఆయన మాటలను అనువాదం చేస్తూ మానవుల్లో ఆయన వాగ్దానాన్ని ఆయనే బయలుపరుచుకుంటూ మరి విరుద్ధత లేచినది. యూదాకాలంలో తిరిగి అదే చేసినది. అక్కడ అతని విరుద్ధతో వచ్చాడు. జ్ఞప్తించుకోండి, మనమంతా ఒక్కటే అని ఆ ప్రజలు నమ్మిన ఈ పాపము, ఒకే దేవుని కదా మనము ఆరాధించున్నది అను ఈ పాపము, ఒకే సంఘానికి మనం సంబంధించి ఉండాలి అని చెప్పు ఈ పాపము, మనమందరం ఒకే ప్రజలము అయి ఉండాలి. ఆ పాపము ఇశ్రాయేలును ఎన్నడూ క్షమించలేదు. యేసు తానే చెప్పాడు, వారందరూ చనిపోయిరి అని. వారందరూ నశించారు, వారిలో 3 తప్ప. వారు ఎవరైతే వాగ్దానాన్ని నమ్మి ఉన్నారో, దానిపై ఆనుకున్నారో వారే వారు. బలహీనలు ఇలా చెప్పినప్పుడు మనము దేశంలో స్వాధీనపరచుకోలేము, మనకి చేత కాదు అని చెప్పినప్పుడు కాలేబు యెహోషువలు ప్రజలను నిమ్మలపరిచి అది స్వాధీనపరచుకుంటూ మనకు సులభం అని చెప్పారు. ఎందుచేతనగా దేవుడు దాన్ని మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి శత్రువు ఎంతటి వాడినను నాకు లెక్కలేదు. మనం ఇంకా దైవ విశ్వాసాన్ని బోధిస్తాము, పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని బోధిస్తాము. లోకం నుండి మనల్ని ప్రత్యేకపరచుటకు ఇంకా దేవుడి శక్తి మనకు ఉన్నది. అది అవునని దేవుడే చెప్పాడు. అపోస్తుల కాలము ఆగిపోలేదు, ఎన్నడూ ఆగిపోదు. అది సాగిపోతూనే ఉంటున్నది. కనుక ఆ పాదైన విరుద్ధమైన దాన్ని విత్తేది అటిదాన్నే మనము కనుకుంటున్నాము. గుర్తుంచుకో, ఆ పాపము ఎన్నడూ క్షమించబడలేదు. సహోదరుడా, అది ఆనాడు ఎన్నడూ క్షమింపరాదైనట్లయితే మరి ఇప్పుడేంటి? అన్ని కాలములందరి నిజమైన విత్తనము కలిసి ఇప్పుడు వచ్చుట్లేదా? బిలాము చేసిన ఈ గొప్ప విషయాన్ని గమనించు.
అది వచ్చి యూదా ఇస్కరియోతు రావడంతోనూ యేసు వచ్చుటతోనూ చివరికి ముగిపోయిపోయినది. అదేంటి? యూదా మరియు యేసు ఖచ్చితంగా కయ్యూను హెబెలు యొక్క ప్రతిరూపాలే. యూదా ఏ విధంగా భక్తిగా ఉన్నాడో అలాగే కయ్యూను కూడా భక్తిగా ఉన్నాడు. కయ్యూను ఒక బలిపీఠము కట్టి ఒక అర్పణ అర్పించాడు. అతను దేవుని ఆరాధన చేశాడు. మిగతా వ్యక్తి ఎలా విధేయత ఉన్నాడో అలాంటి విధేయతతోనే ఇతడు ఉన్నాడు. అయితే చూడండి, ఇతడు వాక్యం యొక్క ప్రత్యక్షత ఎరుగలేదు. ఆదము హవ్వలు ఒక విధమైన యాపిల్ పండు లేక మరేదో పండు తిని ఉందరని అతను అనుకున్నాడు. అది తప్పు అని హెబెలు ప్రత్యక్షత వలన తెలుసుకున్నాడు. వారిని బయటకు తెచ్చినది రక్తం కనుక అతని గొర్రె పిల్లను అర్పణగా అర్పించాడు. దేవుడు అతని అర్పణ గురించి సరైనదని సాక్ష్యమిచ్చాడు. ఆ తర్వాత అతను అసూయపడి అతని సహోదరిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అతని యొక్క అర్పణ ఎక్కడైతే చనిపోయినదో దాని మీదనే అతను తన సహోదరుని చంపాడు. గొర్రె పిల్ల బలిపీఠం పైన చనిపోయినది. ఆ విధంగానే ఇస్కరియోతు యూదా దేవుని బలిపీఠం మీద యేసుకు ద్రోహం చేశాడు. కయ్యూను హెబెల్ను ఎలాగూ చంపాడో అతడు అలాగే చంపాడు. ఎందుచేతనంటే కయ్యూను విరుద్ధమైన విత్తనము, ఆ విధంగానే బిలాము అద్దె ప్రవక్త ఎక్కువ ఎరిగిన వ్యక్తే. సూచికల ద్వారాను అద్భుతాల ద్వారాను చివరికి కంచరగాడిద అన్య భాషలతో మాట్లాడడం ద్వారాను దేవుడు అతని హెచ్చరిక చేశాడు. ఆయనను ఆ విధంగా అతను ముందుకు వెళ్లిపోయాడు. విరుద్ధమైన దాని వ్యక్తుడికే అతడు జన్మించాడు. ఏనాడు లేటువంటి విరుద్ధమైనది ఉంటుందని ఈ యుగాన్ని గురించి యేసు ముందుగా చెప్పినట్లయితే నులివెచ్చలైన లౌకిక సంఘంలో ఉండి ఆయన బయటికి నెట్టివేసినది. అది విరుద్ధమైనది కాక మరొకటి ఎలా అవుతుంది? నిశ్చయం అది అలాగుంటున్నది. అది ఆ యుగముతో అంతమవుతున్నది. తెలుగు కలవలలో కయ్యూను హెబెలు ఉన్నారు. గమనించండి, యేసు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ తిరిగి పంపించబడి ఉన్నది. గత రాత్రి మనం మాట్లాడుకున్న రీతిగా అది విత్తనం వాక్యమునకు జీవమిచ్చున్నది. అది వాక్యమును బ్రతికింపజేయటనగా జీవమునకు తెచ్చుట. నిజమైన పరిశుద్ధాత్మ వాక్యమునకు జీవమిస్తున్నది. అది ఏ స్థితిలో ఉన్నదో దానికి, అది జీవానికి ఒక మూఢ సిద్ధాంతాన్ని తీసుకుని రాదు. అది కాలేదు, ఎందుకంటే అది మూఢ సిద్ధాంతము కాక మరొకటి కాలేదు. అది దేవుని వాక్యం యొక్క జీవం, ఎందుకనగా అది దేవుడే. చూడండి, అది ఆ శరీరాన్ని బ్రతికిస్తున్నది. గమనించు వారు చేసిన రీతిగానే ఆ తర్వాత బైబిల్ చెప్పిన రీతిగా యోహాను తన పిల్లలతో చిన్నపిల్లలారా అని మాట్లాడుతున్నాడు. లోకంలోనికి అంత్యక్రీస్తు వచ్చునని మీరు వింటిరి. అది ముందుగానే లోకంలో ఉన్నది. అది అవిధేయుల వారిలో పనిచేస్తున్నది. అది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత నిజమైన విత్తనమైన పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చినదో మనము కనుగొన్నాము. విత్తనానికి నిజమైన జీవపు దాత ఆయనే. తిరిగి ఇక్కడ నిజమైనది వచ్చి ఉన్నది. అది ఎలా వెళ్ళినదో గమనించు. నిజమైన వాక్యము రుజువు చేయబడాలి. పురాతన కాల మంది ప్రవక్తలు వారు వెళుతూ ఉన్నప్పుడు లేక మనుగడ సాగించినప్పుడు వారు దేవుని వాక్యం సత్యమని రుజువుపరిచారు. నికేయ సభను ఎవరైనా చదివినట్లయితే లేక ప్రీ నికేయ కౌన్సిల్ చదివినట్లయితే 15 రోజులు వారి రక్తసిక్తమైన రాజకీయాలు ఇక్కడ ఉన్న రోమా గుంపులు లోపలికి వచ్చి ఆ సంఘముల నుండి ఒక సంఘర్షకం తయారు చేయాలని కోరారు. ప్రవక్తల లోపలికి వచ్చి గొర్రె చర్మాలు ధరించుకుని ఆకుకూరలు భుజించారు. వాక్యము కొరకై వారు నిలబడ్డారు. అయితే అది ఏమి చేసినది? అది కయ్యూను వలె ఉండవలసి ఉన్నది. అది హెబెలు వలె ఉండవలసి ఉన్నది. ఒకరు చావలసి ఉన్నది. నిశ్చయం అది చేసినది. వాక్యము ప్రజల మధ్య పలుకుబడిని పోగొట్టుకున్నది. వారందరూ నిజవాక్యాన్ని విరోధించి ఆరంభ కథలిక్ సంఘం యొక్క విరుద్ధమైన సిద్ధాంతాన్ని స్వీకరించారు. ఒక పోపును వారు కలిపారు, ఒక బిషప్ను వారు కలుపు చేశారు. ఇది కలుపు చేశారు. నిజమైన పేతురు అర్థాన్ని తీసివేసి మరియా మొదలైనవి అలాంటి విగ్రహాలను తయారు చేశారు. క్రైస్తవ మతముగా పిలువబడే దానిలో నుండి అన్యుల పండుగ తప్ప మరొకటి చేయలేదు. ఏంటది? విరుద్ధమైన విత్తనం మరియు సంస్థాపకమైనది. భూమిపైన సంస్థాపకమైన మొదటి సంఘము ఏంటి? అది విరుద్ధమైన ఆ విత్తనం విత్తుట ఆరంభించినది. ఒకటి కలపడము, ఒకటి తీసివేయడము. శుక్రవారం మాంసం తినకూడదని బైబిల్ గ్రంథములో ఎవరైనా విన్నారా? ముద్రానికి బదులు చిలకరింపు చేయటం బైబిల్ గ్రంథములో ఎవరైనా విన్నారా? మరియా శుభము అని ఇటువంటివి చెప్పడం బైబిల్ గ్రంథములు ఎవరైనా విన్నారా? ఈ మురిగిపోయిన టాంబ్రైట్, ఈ ప్రొటెస్టెంట్ల వారిని గురించి ఎవరైనా విన్నారా? కుండ మూకుడును మురికిదైందని పిలవకూడదు. అవునా? ముద్దలో కొంచెం తప్పైతే ముద్దంతా తప్పే.
ఎప్పుడైనా గానీ దేవుడు సంస్థాపక సంఘంలో సంబంధాన్ని కలిగి ఉన్నాడా? సంస్థాపకం చేసి బ్రతుకున్న వారు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారేమో ఒక్కసారి చూపించండి. వారు తక్షణమే చనిపోయారు, తిరిగి వారు లేవలేదు. అది ఒకటి జరగవలసిన సమయం, అది దేవుడు సాగి వెళ్లవలసిన సమయము, అది ప్రజల్లో ఉన్న పలుకుబండిని చంపివేసినది. ఏ రోజు జరుగుతున్నది అదే. పలుకుబండి వారు చంపివేసి, ఓ పరిశుద్ధ గుండ్రాల గుంపు, వారితో ఏమి పనిలేదు అని అంటారు. ఎందుకని? అది విరుద్ధమైనది. వాక్యాన్ని ముఖాముఖిగా ఎదుర్కో, అది ఏమైనదో చూడు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదికుడు కాదో చూడు. ఈ రాళ్లను అబ్రహాముకు పిల్లలుగా దేవుడు చేయగలడు. ఆరంభ క్రైస్తవుల ద్వారా ఆ వాక్యం ఎంతగానో రుజువు చేయబడి ఉన్నది. ప్రతి దాని నుండి దేవుడు వారికి ఎలాగ విడుదల చేసినది, అనగా వ్యాధుల మరియు వాటి నుండి విడుదల చేసినది చూశారు. వారికి ప్రవక్తలు ఉన్నారు, వారు భాషలతో మాట్లాడారు, భాషలకు అర్థం చెప్పారు. ప్రతిసారి కూడా అది సత్యమైన రుజువు కావలసిన వర్తమానాలు ఇచ్చారు. అయితే రుజువు చేయబడిన ఆ వాక్యము ఎదురుగానే దానికి ప్రజలు వీడ్కోలు పలికారు, సంఘశాఖ ఓటిచ్చారు. అదే అన్ని సంస్థాపక సంఘాలకు తల్లి. రెండు కూడా ఇప్పుడు నిండుగా పరిపక్వ దశలోకి వచ్చినవి. అవి తిరిగి విత్తనమిచ్చుటకు తిరిగి ఆరంభించినవి. అది చనిపోయినది లేక ఎండిపోయినది. తిరిగి అది లూథర్ కాలంలో వికసించినది. ఈ ఉదయం 16 వేళ ఇక్కడ వర్తమానంలో మనం ఎదిగినట్లుగా లూథర్ దినాన అది మొగ్గ తొడిగినది. మరి వారు ఏం చేశారు? ఆ గొప్ప వ్యక్తి చనిపోయిన వెంటనే వారికి సంస్థాపక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అది వికసించినది. తిరిగి జాన్ వెస్లీ దినాలలో అక్కడ వారు ఆంగ్లికన్లు వారి నిత్య భద్రతల ద్వారా అదంతా కూడా కట్టుకొని సార్వత్రికము అనుదానంలోకి వెళ్లిపోయినది లేక కలిసిపోయినది. జరిగిందేంటి? దేవుడు జాన్ వెస్లీను మనుషులను లేపి సంస్థాన్ని చంపివేశాడు. అతను ఇంకా ఆస్బరీ చనిపోయిన తర్వాత జరిగిందేంటి? వారు దాన్ని సంస్థాపకం చేశారు. ఇప్పుడు నీకు రకరకాల మెథడిస్టులు ఉన్నారు. ఆ తర్వాత ఒకరి వెంబడి ఒకరు వచ్చారు. అలెగ్జాండర్ క్యాంబెల్, జాన్ స్మిత్ ఇంకా మొదలైన వారు. కడ వరకు పెంతెకోస్తు పగిలి అదంతా కూడా బయటకు వచ్చినది. తర్వాత ఏం జరిగినది? వారు బావుగా పరిగెత్తారు. మిమ్మల్ని ఆటంకపరిచినది ఏంటి? నీవు ఏ మురికిలోండి బయటకు వచ్చావో అందులోనికి వెళ్ళటకు వెళ్ళిపోయావు. తిరిగి అదే గుంటలోనికి వెళ్లిపోయావు. విరుద్ధతలోకి వెళ్లిపోయి వాక్యాలతో రాజీ పట్టుకొరకై సంస్థాపకులు చేశావు. ప్రతిసారి కూడా దేవుడి యొక్క కొత్తదాన్ని పంపును, నీవది స్వీకరించట్లేదు. అవునది నిజమేనా? తిరిగి విరుద్ధత. గమనించండి, నిన్న నేను చెప్పిన రీతిగా ఈ పేరులో నుండి వచ్చినటువంటి ఈ మొదటి తొక్క ఆ చిన్న ఆకులోండి బయటికి వచ్చి తొడమిలోకి వస్తున్నది. తిరిగి కాడలోకి తర్వాత బయటికి వస్తున్నది. ఆ చిన్న గోధుమ తొక్క నిజంగా గింజ మాదిరిగానే అగుపిస్తుంది. అదే కాబోలని మనం అనుకుంటాం. అయితే దాన్ని తెరచిన తర్వాత అక్కడ గింజ ఉండనే ఉండదు. అది పెరుగుట కొరకై కేవలం అది ఆధారపడవలసి ఉంటుంది. అది చనిపోతుంది. దాని నుండి జీవం వెళ్లిపోయి విత్తనంలోకి వెళ్లిపోతుంది. కనుక సంఘాలను వారు పిలుస్తారు. ఈ రోజు సంఘాలుగా పిలువబడే చివరికి పెంతెకోస్తు కూడా మనం ఈ విధంగా చేయటం మనం చూస్తున్నాము. మనం వెళ్లిపోయి మన సొంత గ్రూపును తయారు చేసుకుంటూ సంతృప్తి చెందుదాము. ప్రతిదీ పైకి వచ్చి మాకది ఉన్నది, మాకు మరో గ్రూపు కావాలి. ఇక్కడ ఇతను వచ్చేసి తెల్లని మేఘ మీద ఆయన రాబోతున్నాడు అని చెప్తాడు. మరొకడు లేదు, ఆయన తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు అని అంటాడు. సరే, మనం 2 గ్రూపులు అయిపోయాము. గమనిస్తున్నారా? ఏంటది? విరుద్ధమైన విత్తనాన్ని విత్తడం. ఆయన నమ్మిన తర్వాత అది ఏమైనప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యానికి ఆయనే అనువాదం చేస్తాడు. ఆ సమయం వరకు మనం కనిపెడదాము. దాని గురించి మాట్లాడటం. దినం యొక్క వర్తమానాన్ని పొందలేవు. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏమి చేయబోతున్నాడా, ఆయన ఏమి చేశాడా అని దాన్ని చూయించుట, ఆయన ఏమి చేస్తున్నాడో అని దాన్ని విడిచిపెట్టి ఆ విధంగా విరుద్ధమైనది చొరవ చేసుకుంటున్నది. మన సంఘాలు మనం ఈ దినాన్ని గమనిద్దాము. మన యొక్క సంఘాలన్నీ కూడా గాలిని విత్తి సుడిగాలి కోత కోయుచున్నవి. మనకు ప్రార్థనా కూటాలు అవసరం లేదు, మనకు కూడికలు మనకి వద్దు. ఇంటి అలా చెప్పడానికి కారణం అడ్డంకులు అవి ఇవి పెడతాము. చూడు చివరికి మన యొక్క పెంతెకోస్తు సంఘాలు కూడా బాబుడి హెయిర్ తో ఉన్న ఆ కత్తిరింపులు ఉన్న జుట్టులతో కూర్చొని వారు అనుమతించారు. రంగులు పూసుకున్న ముఖాలు, గోలుక రంగులు అన్ని విధాలని వేసుకోవడం అనుమతించారు. రికేష్ అలాంటి పురుషులు రావటానికి అంగీకరించడం. 3-4 సార్లు పెళ్లి చేసుకున్న వారు సంఘ పెద్దలు. ఓహో, ఎంతటి విరుద్ధత! అది మురికి. వారు ఏం చేస్తారు? ఆయన సంఘంలో దేవుడు అలాంటి వారిని ఉంచడు. అలాంటి చేయుటకు వారికి ఒక సంస్థాపక సంఘంలోనికి వెళ్లిపోతారు. దాని గురించి చెప్పడానికి ఒకరు భయపడిపోతారు. ఎందుకంటే వారు సంఘ శాఖలో నుండి తన్నివేయబడతారు. దేవా, దేనితో సంబంధము లేకుండా దేవుడితోనూ వాక్యముతోనూ సంబంధం గల వారిని, దాని గురించి సత్యము చెప్పేవాడిని దయచేయండి. అదే ఖచ్చితంగా మనకు కావలసి ఉన్నది. మనం ఏమి చేశాము? విరుద్ధమైన దాన్ని విత్తి ఉన్నాము. మనం గాలిని విత్తి ఉన్నాము. మనం ఇప్పుడు సుడిగాలిని కోస్తున్నాము.
గమనించు, వారిప్పుడు కాల్చివేయబట్టానికి కూర్చోబడుతున్నారు. యేసు చెప్పింది గమనించావా? మొదట వారిని సమకూర్చు, వారిని కట్టెలు కట్టి ఆ కట్టెలని ఒక కుప్పగా చేర్చు. నేను వాటిని కాల్చివేస్తాను. అక్కడ ఒక చిన్న చిన్న కట్టెలు ఉన్నవి. అవి మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరను అనేవి. అవన్నీ కూడా ప్రపంచ సంఘముల సమాఖ్యతో కూర్చబడి ఏకమవుతున్నవి. ఏంటది? మొదటిగా వాటిని సమకూర్పు చేయాలి. హల్లెలూయా. మొదటిగా గురుగులను కూర్పు చేయుట, ఏకము చేయటం మీరు గమనిస్తున్నారా? అవి గోధుమలకు వేరైపోతున్నవి. వేరుపరచబడుట, వాటిని సమకూర్చి కాల్చివేయము. దేవుని యొక్క న్యాయ తీర్పులతో అవన్నీ కాల్చివేయబడిన. ఎందుకనగా ప్రజల్లో విభేదతను విత్తుట వలన పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని నిరాకరించుట, వాక్యమును తిరస్కరించుట, కేవలం మత సంబంధమైన పద్ధతులను పట్టుకుని ఉండుట, ఎవరో ఎక్కించిన ఒక మూఢభక్తిని పట్టుకుని దేవుని వాక్యంలోకి పెట్టుటకు ప్రయత్నం చేయుట, అదేం పనిచేయదు. అది విరుద్ధమైనది. ఒక గొప్ప ప్రవక్త అయిన ఆమోసు కేకలు పెట్టిన రీతిగా నేను ఈనాడు బుభ్రంతులు పెట్టగలను. అతడు ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు నేను ఒక ప్రవక్తని కాదు, ప్రవక్త కుమారుడు కాదు అని చెప్తున్నాడు. అయితే సింహము గర్జించినది, భయపడినవాడెవడు? అతను చెప్తున్నాడు, దేవుడు మాట్లాడగా ప్రవచింపకుండా ఉండు వాడెవడు? ఆ తన వారి మీద అతను న్యాయ తీర్పు పలుకుతున్నాడు. ఏ దేవుని మీరు సేవిస్తున్నారో ఆ దేవుడు మిమ్మల్ని నశింపచేస్తాడు. ఇది మీరు ఉంచండి, అది టేపై ఉన్నది, గుర్తుంచుకోనండి. ఈ ప్రజలు ఈ పెద్ద పెద్ద కోత కుర్పంతా ప్రపంచ సంఘముల సమాఖ్యయే. నీవు అందులోనికి చేరబోతున్నావు. దానికి దూరంగా నీవు ఉండలేవు. వ్యక్తిగతంగా నీవు అందులోండి బయటికైనా రావాలి, లేదా నీవు అందులోకైనా వెళ్లిపోవాలి. ఎటువంటి మధ్యస్థ స్థలాలు ఉండవు. అది మృగం యొక్క ముద్ర అవుతున్నది. ఆ ముద్ర లేకుండా ఏ మనుషుడు కొనుటగాని అమ్ముటగాని వెలుపడదు, లేదా విరుద్ధతలు కలిగి ఉంటున్నది. ఇప్పుడు దానికి దూరంగా ఉండు. దాని నుండి బయటికి వెళ్ళు, పారిపో. దానికి దూరంగా ఉండు. వారు సేవిస్తున్నామని చెప్పుకునే దేవుడే వారిని నాశనం చేస్తాడు. గొప్ప ప్రేమగల దేవుడు ఆయన. మనమంతా ఒకటిగా ఉండాలని యేసు ప్రార్థించడే కదా అని నీవంటావు. ఇంకా ఆయన ఇలా చెప్తున్నాడు, సమ్మతింపకుడు ఇద్దరు ఎలా నడుతారు? ఆయన చెప్పాడు, ఒకరు ఎలానగా తండ్రి ఆయన ఒకటై ఉన్నారు. తండ్రి వాక్యమై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యము ఆయన తండ్రితో ఒకడై ఉన్నాడు. ఎందుచేతనగా ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాగ్దాన వాక్యము. ఈ రోజు అంతే, లేక మరొక రోజు అంతే. అవునండి, దేవుడు ఒక్కడే. మనం ఒకటే ఉండాలని ఆయన కోరుతున్నాడు. కన్యకి జన్మించున్నాడు, దాన్ని మీరు తిరస్కరించి మీరు ఒకటి ఎలాగూ కాగలుగుతారు? ఇది మాకు వద్దు. దైవిక స్వస్థత తిరస్కరించుట, ఇది అది అలా కలగూరగంప అవుతున్నది. వారంతా కూడా కొందరు దేవుని ఎందే నమ్మకముంచారు. ఆయన దేవుని కుమారుడని నమ్మరు. యోసేపు కుమారుడని నమ్మి దేవుని కుమారుడని పిలుస్తారు. నిజం, కవల పిల్లలైన లూథరన్లు, జంగ్వీలు అది నమ్ముతారు. ఆయన కేవలం అలా ఒక మంచి మనిషి అని అంటారు. క్రిస్టియన్ సైన్స్ ఆయన ఒక ప్రవక్తని, ఒక మంచి మనిషిని నమ్ముతున్నది. ఆయన దైవ సంబంధికుడు కాదు అంటున్నది. ఆయన దైవ సంబంధికుడు కాగనట్లయితే లోకములో అంతకంటే మోసగాడు మరొకడు ఉండరు. ఆయన దేవుడే, లేకుంటే ఆయనేమి కాదు. ఆయన దేవ సంభూతుడు. ఆయనే దేవత్వం. మన మధ్య తానే శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు వ్యక్తిలో. నిజం, అది ఆయనే ఉన్నాడు. ఇప్పుడు విరుద్ధమైంది వచ్చుట మనం చూస్తున్నాము. అది ఇక్కడే ఉందని మనకు తెలుసు. ఎవరూ దాన్ని తృణీకరించలేరు. ఇప్పుడు గమనించు, తాము సేవిస్తున్నామని చెప్పుకునే దేవుడే వారిని నాశనం చేస్తాడు. అది మీరు గమనించండి. దేవుడు తన విత్తనాన్ని విత్తాడు. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే ప్రార్థనా వర్ష ఆరంభ సమయం కావస్తున్నది. దేవుడు ఆయన విత్తనాన్ని విత్తియున్నాడు. ఆయన విత్తనం క్రీస్తే. ఆయన యొక్క నామమును ఎక్కడ పెట్టవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఒక రాత్రి నేను మాట్లాడబోతున్నాను. ప్రభుచితమైతే బహుశా నాకు కొద్ది ఎక్కువ సమయం ఉన్నట్లయితే బహుశా ఉదయవేళ పలహార సమయంలో. చూడు, తప్పించుకున్న మార్గం ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే నిరోధించు నిజ బలము. ఆయన ఒక్కడు మాత్రమే నిజ దేవుడు. ఆయన తప్ప మరొకరు లేరు. నేను దేవుడను అని ఆయన చెప్పాడు. యేసు చెప్పాడు, ఇది ఆజ్ఞ. ఓ ఇశ్రాయేలు విను, నేను మీ దేవుడైన ప్రభువును, ఒకే ఒక దేవుడను. నేను ఆయనను. ఎందుకు మరొకరి కోసం ఎదురు చూస్తారు? నేను ఆ తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. మరొకడు ఇంకొక పేరున వచ్చినట్లయితే మీరు అంగీకరిస్తారు. నిఖేయలో దాన్ని వారు చేశారు. నీవు క్రైస్తుడా అని అడిగితే నేను బాప్టిస్టును. నీవు క్రైస్తుడువా? నేను పెంతెకొస్తేవాడను. నీవు క్రైస్తుడువా? నేను మెథడిస్టును అని అంటారు. అయితే యేసుక్రీస్తు నామం దగ్గరికి వచ్చినప్పటికీ దానికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండిపోతారు. దాంతో ఏం పర్లేదు వారికి. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము ఆయన తెలియజేస్తున్నది. గమనించు, తప్పించుకునే ఒకే ఒక మార్గము ఆయన షరోను పువ్వు. ఆయనే అని బైబిల్ తెలియజేస్తున్నది. బైబిల్ గ్రంథంలోని దేవునికి సంబంధించిన ప్రతి బిరుదు యేసుక్రీస్తుకు సంబంధించినదే. ఆయనే అల్ఫా ఒమేగా, ఆదియు అంతము. ఆయన ఉండినవాడు, ఉంటున్నవాడు, ఉండువాడు,
దావీదు వేరు, దావీదు చిగురు, దావీదు యొక్క వేరు చిగురు రెండు. ఉదయ నక్షత్రం, షారోను రోజా, లోయలో లిల్లీ పద్మము, అల్ఫా ఒమేగా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, అవన్నీ యేసుక్రీస్తులోనే ఉన్నవి. ఆయన యెహోవా దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షతయై మన మధ్య నివసించుటకు శరీరధారి అయ్యాడు. ఖచ్చితంగా అదే ఆయనే ఉన్నాడు. ఆయన షారోను రోజాతో వారు ఏమి చేశారు? దానిలో నుండి పరిమళాన్ని తెచ్చుకొరకై దాన్ని పిండి దానిని నిలిపి, ఒక అందమైన రోజు యొక్క పరిమళాన్ని తెచ్చుకొరకై దాన్ని పిండవలసి ఉన్నది. అదెంతో మనోహరమైన జీవితం. అలాంటి జీవితం ఎక్కడా లేదు. అయితే దాన్ని కలువలలో పిండవలసి ఉండెను. చూసారా, వారు షారోను రోజా యొక్క తైలాన్ని తీసుకుని అహరోను పైన పోశారు. పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు ఎదుటకు వెళ్ళుటకు దానితో అతడు అభిషేకింపబడవలసి ఉన్నది. పరిశుద్ధమైన అడ్డుతర ఎదుట షారోను పువ్వు తైలంతో అతడు అభిషేకింపబడవలసి ఉన్నది. ప్రతి సంవత్సరము కరుణాపీఠం ఎదుటకు వెళ్ళుటకు ఆ అభిషేకము తప్పక అతని పైన ఉండవలసి ఉన్నది. ప్రభువుకు అది శ్రేష్టమైన అఘ్రాణము. అతని ఎదుట గొర్రెపిల్ల రక్తం పట్టుకుని అతని పైన కూడా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత అతని వస్త్రానికి ధాన్యము పండ్ల వంటి గంటలు కట్టుకున్నవాడై యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పుచూ ఓ విధముగా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. గమనించు, ఆయన షారోను పువ్వు, ఆ మధురమైన సువాసన ఆయన ప్రజలపైన అభిషేకమై ఉంటున్నది. నీవు ఆయన ఎదుటకు ఏ విధమైన మూఢ సిద్ధాంతంతో గాని మర్యాదంతో గాని నీవు ఆయన ఎదుటకు రాలేవు. అయితే షారోను రోజా అయిన వాక్య అభిషేకంతో నీవు రావాలి. ఆయన ఇంకా లోయలో పుట్టిన లిల్లీ పద్మము, నల్లమందు నీవేలా తీస్తావు? లిల్లీని నీవు నలిపి నులి చేసినప్పుడు నల్లమందు తీస్తావు. వైద్యులు వారి యొక్క పరిశోధనాలయాల్లో నల్లమందును వాడుతారు. భయభీతితో ఆందోళనతో ఉన్న ఒక స్త్రీని గాని పురుషుడు గాని తీసుకో, ఆమె పిచ్చి పట్టినది అయిపోతుంది. అలాగుండి ఆమె నేలపై దొర్లుతూ ఆమె మధ్య పరిస్థితిలో ఉండిపోతుంది. వైద్యుడు ఆ చిన్న లిల్లీ నుండి వచ్చిన నల్లమందును తీసుకుని ఆ ప్రక్కలోనూ లేక స్థిరలోనూ అది ఉంచుతాడు. వారు కిందపడి ఉంటారు. కొద్దిసేపటికి అదంతా అయిపోయినట్లే. అయితే ఆ నల్లమందు పోయిన వెంటనే తిరిగి బ్రతుకుతారు వారు. బహుఘోరమైనది అది దానికంటే. అయితే స్నేహితులారా, నేను ఎరిగినటువంటి లోయలో పుట్టిన లిల్లీ పద్మలో నుండి వచ్చిన నిజమైన నల్లమందు ఒకే ఒక్క పోలిక. అది లోయలో పుట్టినటువంటి లిల్లీ పద్మము. ఆయన కల్వరిలో పిండబడ్డాడు. ఆయన మన అతిక్రమణతపై గాయపరచబడ్డాడు. ఆయన పద దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతున్నది. తద్వారా పువ్వుల నుండి పిండబడిన దాని ద్వారా ఆయన పుష్పము, ఆయన మహోన్నతమైన పుష్పము. ఇది లోయలో లిల్లీ పద్మము. ఇది ఘనమైన షారోను రోజా. ఈ రాత్రి వేళ ఆయన భూమి ఆకాశం మధ్య వేలాడదీయబడి ఉన్నాడు. ఆ సమయమందు ఆయన లోక పాపములు తీసివేటు కొరకై, మనల్ని స్వస్థపరచు కొరకై లోక పాపములు తీసివేశాడు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడని బైబిల్ తెలుపుతున్నది. స్నేహితులారా, అరణ్యంలో దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. అది ఆయనకు పోలిక. ఇత్తడి సర్పమును పైకెత్తుట. ఇత్తడి పాపము తీర్పు చేయబడినదని పోలిక ఉంటున్నది. ఇత్తడి సర్పము పాపం ఎప్పుడో తీర్పు తీర్చబడినది అనుటకు పోలిక ఉంటున్నది. ఇత్తడి దైవిక తీర్పు. అర్పణలు అర్పించు ఇత్తడి బలిపీఠం ఉంటున్నది. ఇంకా ఏలియా పైకి చూచి ఆకాశము ఇత్తడి వలె ఉన్నదని చెప్పాడు, కంచు వలె ఉందని చెప్పాడు. దేవుని యుద్ధ నుండి దూరమైపోయిన ఒక అవిశ్వాస దేశానికి దైవిక న్యాయ తీర్పు అది. ఇత్తడి తీర్పుకు, దైవిక తీర్పుకు పోలిక. మరియు సర్పము ముందుగానే తీర్పు తీర్చబడిన నరుటకు, ముందుగానే పాపము తీర్పు తీర్చబడిన దానికి గుర్తుది. యేసు ఆ సర్పమై మన పాపముల కొరకు పాపముగా చేయబడింది. దేవుని న్యాయ తీర్పు ఆయనపై మోసుకున్నాడు. మన పాపముల నిమిత్తమై ఆయన గాయపరచబడెను. మన అతిక్రమ నిమిత్తమై మొత్తబడెను. మన సమాధాన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పైన దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతున్నది. దేవుడు ఆయన యొక్క సమావేశమంతా నిండుగా నల్లమందుతో ఉన్నది. ఈ రాత్రి వేళ నీ కొరకు క్రైస్తవ స్నేహితుడా, నీవు వ్యాధి బాధతో ఉన్నావు, నీవు అలసి ఉన్నావు, ఇది నీకెంతగానో కఠినంగా ఉంటున్నది. దాని కొరకు నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు. మనం జీవిస్తున్న ఈ నవీన దినాన నీవు విసిగిపోతావు. లైఫ్ లైన్ పత్రిక ఈ రాత్రి ఏమి చెప్పిందో మీరు విన్నారా? రష్యా ఇలా చెప్తుంది, 55లో వారు సంపూర్తిగా ప్రపంచానంతా స్వాధీనం చేసుకోబోతున్నారు అని. అది జరగకమునుపు రాకెట్ రావాల్సి ఉన్నది. కనుక ఎంత దగ్గర ఉన్నదో చూడండి స్నేహితులారా, అది ఇక్కడే ఉన్నది. నీ నిండు హృదయముతో నీవి రాత్రి ఆయన వెతకవా? ఆయనే లోయలోని లిల్లీ పద్మము. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన తన జల్లు మధ్య తను హెచ్చించుకోవడానిక ఇక్కడ ఉన్నాడు. తీర్పు తెచ్చబడిన పాపపు గుర్తును మోషే పైకి తిన్నట్లుగా పాప మాత్రమే కాదు, అయితే రోగములు కూడా. జ్ఞప్తించుకోనండి, మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగనే మనిషి కుమారుడు ఎత్తబడవలను. ఎందుకరిగే మోషే దాన్ని పైకెత్తాడు? పాపము కొరకు, అవిశ్వాసము కొరకు, రోగముల కొరకు. యేసు కూడా పాపము కొరకు, అవిశ్వాసం కొరకు, రోగము కొరకు ఎత్తబడెను. ఆయన అదే వస్తువు. ఈ రాత్రి ఈ గొప్ప విరుద్ధత మనం కలిగినట్లయితే లూకా సువార్తలో యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు,
ప్రభు రాకడకు ముందు దినాలలో సదమ దినాలు ఎలాగ ఉండునో అలాగ ఉంటవని, మనిషి కుమారుడు ఆయన బయలుపరచుకున్న దినమున ఉండును. అక్కడ అబ్రహామును ఆయన బయలుపరచుకున్న రీతిగా ఉండును. ఎలోహీం దేవుడు ప్రజల మధ్య శరీరధారి అయ్యాడు. అక్కడ అబ్రహాము ఉండి అతన్ని కనపరుచుకుని ఆయన వెనకాల గుడారంలో కూర్చున్న శారా ఏమి ఆలోచన చేస్తున్నదో చెప్పి ఉన్నాడు. ఎన్నడూ ఆయన చూడను దానిని. ఆమెను పేరు పెట్టి శారా అని పిలిచాడు. అబ్రహాము అతని పేరు అబ్రాము కాదు, అయితే అబ్రహాము అని. షరాయి కాదు, SARAI అయితే SARAH. షారా, నీ భార్యను షారా ఎక్కడ? నీ వెనకాల గుడారంలో ఉన్నది అని చెప్పాడు. జీవం యొక్క కాల ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను అని చెప్పాడు. ఆమె నవ్వినది. ఆమె ఎందుకు నవ్వాలి అని ఆయన అడిగాడు. యేసు చెప్పి ఉన్నాడు, ఈ విరుద్ధమైనదంతా కూర్చబడి కాల్చి వేయబడక ముందు అప్పుడు ఆయన ఎలాగూ చేశాడో అలాగే మనిషి కుమారుడు బయలుపరచుకును. ఏంటది? ఇది మీదుడని స్వచ్ఛంగా పైకి ఎత్తబడుట. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు మీకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? అలాంటప్పుడు ప్రార్థించుకోవడానికి మనం తలవంచుకుందాము. ప్రేమైన దేవా, నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా. మా ఎడల నీ వాక్యం ఎంతగానో సంతృప్తికరమై ఉన్నది. మేము దాన్నే ప్రేమిస్తున్నాం. దాని ద్వారానే మేము జీవిస్తున్నాం ప్రభువా. మా సామర్థ్యమైనడు సరిపోలేదే. నీ బల దగ్గర కూర్చుంటానికి మేము ఆశిస్తున్నాము. నీ వాక్యము చుట్టూరా చేరి ఆశీర్వాదాలతో ఆనందించుటకు అపేక్షిస్తున్నాము ప్రభువా. సహోదరి సహోదరులుగా మేము ఇచ్చిన కొడుకుని ఉన్నాం. దేవుని కుమారుని ద్వారా రక్తము ద్వారా కొనబడిన వారము మేము. నీ రక్తము ద్వారా కొనబడిన వారం మేము ప్రభువా. ఈ రాత్రులు రోగుల కొరకు ప్రార్థించుకొనకై సమర్పణ చేసుకుని ఈ రాత్రి మేమిచ్చటకు వచ్చున్నాము. లేఖన ప్రకారముగా నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందితివి. నీవు అదే చెప్పితివి. అలాంటప్పుడు ప్రార్థన చేయనవసరం లేదు. కేవలం మా పాపములు ఒప్పుకుంటున్నాము. నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకుంటున్నాము. అది గతించని కాలం స్వస్థత పొందాము. ఓ, ఇటువంటి రక్షణ దినము అది. ఇమ్మానుయేలు ద్వారా కలిగిన వాగ్దానం ఎంత గొప్పది. అది నిజంగా సత్యమే. నీవు ఇలాగ చెప్పితివి, లోకమిక నన్నెన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎందుకనగా నేను అనేది వ్యక్తిగత సర్వనామము. నేను మీతో ఉందును, మీలో ఉందును, యుగ పర్యంతరం మీతో ఉంటాను. కాలమంతా ముగింపు ముందు ఈ గొప్ప ముగింపులో నేను మీతో ఉంటాను. అది జరగక ముందు ఆయన చెప్పాడు, అది సదం పైన అగ్ని కురిసి అనిల లోకాన్ని దహించబడక మునుపు ఎలాగుండునో అలాగే ఉంటున్నది. సదమ యొద్ద ఎలాగున మనిషి కుమారుడు బయలుపరచబడినో తిరిగి అటువంటిదే ఉంటున్నది. తండ్రి, ప్రజలు దీన్ని పొగొట్టుకొడుకుందురుగాక అని నేను ప్రార్థిస్తున్నాను దేవా. గేరిని లాగటంలో కొంత కుర్రమైన దానిగా నేను ఏదైనా చెప్పినట్లయితే క్షమించండి ప్రభువా. నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని వారు పొగొట్టుకోకూడదని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇది గంభీరమైన ఒక రాత్రి ఎగునుగాక. ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుడు, బాధతో ఉన్నవాడు, గుడ్డివారు, ఇంకా ఇక్కడున్న వారు అయినప్పటికీ ప్రభువా, ఈ రాత్రి స్వస్థ పొందుదురుగాక. ప్రతి ఒక్క పాపి రక్షణ పొందుదురుగాక. ఇప్పుడే వారి హృదయాలలో వారు అవిశ్వాసులుగా ఉన్నట్లయితే ఇప్పుడే వారి హృదయాల్లో ఈ క్షణంలోనే వారు క్రీస్తును అంగీకరించుదురుగాక. తండ్రి, అనుగ్రహం చూపండి. అదంతా నీ చేతుల్లో ఉన్నది. నీవు మా మధ్య వచ్చుట మేము చూచుటకై నీకు మేము అప్పగించుకుంటున్నాము. యోహాను సువార్త 14:12 నీవు చెప్పితివి, నన్ను పంపిన వారు నేను చేయు క్రియలు చేతురు అని నీవు చెప్పావు. నీవుగా ప్రజలకు తెలియపరచుకున్నావని మాకు ఎలాగ తెలియను? నీవు పుట్టినవని మోషే చెప్పిన ప్రవక్తవు నీవై ఉన్నావని నమ్ముతున్నాము. సంవత్సరాల తరబడిగా వారికి ప్రవక్తలే లేరు. విరుద్ధత ప్రతి చోట ఉండిపోయినది. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం నెరవేరవలసి ఉన్నది. కనుక వాక్యం శరీరధారి ఉన్నది. అలాగే విరోధత్వమును అలాగే ఉన్నది. తండ్రి, దాన్ని మరలా ఈనాడు మేము చూస్తున్నాము. విరుద్ధత ఒక పెద్ద కట్ట అయిపోతున్నది. వాక్యం అలాగే వచ్చుట మేము చూస్తున్నాము. ఈ రాత్రి తండ్రి, మమ్మల్ని దీవించండి. మేము నీ వాక్యముతో నీకు అప్పజెప్పుకుంటున్నాము. నీవు మాకు ఏమేమి చేయాలనుకుంటున్నావో ప్రభువా, అదే మాకు చేయండి. యేసు నామమున ఆమేన్. ఎంతో భయభక్తులతో ఉందాము. అతను చెప్పినదో మనకు తెలియదు. బహుశా ఆయన మనకు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. ఓ క్షణం ఎంతో భయభక్తులతో ఉందాం. ఆమేన్. శత్రువు వచ్చినటువంటి లేఖనం మీరు ఎప్పుడైనా చదివారా? వారందరూ ఏకమైరి శత్రువు అంత గొప్ప బలముతో ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిని పైకి వచ్చెను.
అతడు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ వేచి ఉండవలను అతడు ప్రవచించాడు. వారు శత్రువును నాశనం చేశారు. అది అక్కడికి మరలా వచ్చినది. నీ శత్రువు జీచు స్థలము అదే. దేవుని బాహు మీద ఆనుకో, లేక దేవుని బాహువును తీసుకో. దేవునికి హస్తం క్రీస్తు వాక్యమే అవుతున్నది. కనుక ఈ రాత్రి హృదయంలో మేము ప్రార్థిస్తుండగా దాన్ని తీసుకో. తిరిగి ఈ రోజు బిల్లీ ప్రార్థన కార్డు ఇచ్చాడుకుంటాను. బేబీలు B85 తీసుకుందాము. గత రాత్రి 15 పిలిచాం. ఒక రాత్రిలో సహజంగా 15 తీసుకుంటాం. ఆ తర్వాత మీ కార్డులు పట్టుకోండి, వాటి తీసుకుందాము. 15 ప్రయత్నం చేస్తాం. 85B బ్రెన్హాం వలె, అవునా? B85 నుండి 100 వరకు. 85B ఎవరు చూద్దాం. మీ చేయి పైకెత్తండి. మీరేనా? ఓ, వెనకాల. మంచిది. 85 రండి. ఇక్కడికి నా కుమారుడు వస్తాడు. కొందరు కొత్తవారు ఉండవచ్చును. ఇది ఎలా జరుగుతుందో తెలియకపోవచ్చును. నా కుమారుడు గాని లేక మరొకరు గాని అక్కడికి వస్తారు. అతనికి రాలేకపోతే లేక సహోదరి బోర్డర్స్ మరొకరు వస్తారు. ఒకరు క్రిందకి వచ్చి ఈ కార్డులు తీసుకుంటారు. వాటిలో 100 వరకు వారి మధ్యకి వచ్చి వాటిని కలుపు చేస్తారు. కనుక అతను ఒక కార్డు తీసుకుస్తాడు. మీరెక్కడు ప్లాట్ఫామ్ పైకి రాబోతున్నాడని చెప్పలేడు. అది అతనికి తెలియదు. నాకు కూడా తెలియదు. నేను రాత్రికి వచ్చి 10-15 ఎక్కడో ఒక చోటు నుండి పైకి తీసుకుని వస్తాను ఆ కార్డులో నుండి. అలాంటిదేమి మీ స్వస్థతను తీసుకుని రాదు. మీరు అక్కడే కూర్చుంటారు. గత రాత్రి చూడండి. గత రాత్రిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు చూపించండి. కుడికంతట్లో ఎంతమంది స్వస్థత పొందుకున్నారో వారంతా. అది 85, 86, 87, 88, 89, 90. వారంతా ఇప్పుడే రావాలి. B85, 86, 87, 88, 89, 90. అది ఒకటి. ఇక్కడ ఇంకొకరు ఉన్నట్లయితే అది బాగుంటుంది. అవును, 90 నుండి 100 వరకు. ఇప్పుడు 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. మీరు కదలలేకున్నట్లయితే ఇక్కడ 2, 3, 4 త్రోపుడు బండ్లు వీల్ చైర్స్ ఉన్నామనుకుంటాను. నీకు ప్రార్థన కాదున్నట్లయితే నీ నెంబర్ పిలిచినట్లయితే నీవు కదలలేకున్నావు. నీ చేయి అలా ఎత్తితే బండిని మేము పైకి తీసుకొస్తాం. నీకు ప్రార్థన కార్డు లేకుంటే అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభుని యేసు, ఈ రాత్రి నాకది అగును కాక అని చెప్పు. ఇక్కడ ఎంతమందికి ప్రార్థన కార్డు లేవు చేయెత్తండి. ఓ అయ్యో, మంచిది. ఇది ఇలా చెప్పండి. ఇది దేవదూషణి అని అనిపించదనుకుంటాను. మనం ఇలా చెప్తాము. అయితే ఒకప్పుడు ఒక స్త్రీ, ఆమెకు ప్రార్థనా కార్డు లేదు. ఆమె ప్రజలు నెట్టుకుంటూ వెళ్లిపోయినది. ఆమె అనుకున్నది, సమీపించి ఆలకించండి, నేను ఆ మనిషిని వస్త్రమును ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుకుంటాను. ఎంతమందికి అక్కడ తెలుసు? మంచిది. ఆమె ఏం చేసింది? ఆయన ముట్టుకుని వెళ్లిపోయి కూర్చున్నది. యేసు వెనుదిరిగాడు. ఆమె ఎక్కడున్నదో ఆయనకు తెలియను, అవునా? ఆమె బాధ ఏంటో ఆయనకు తెలియను, అవునా? ఆమె ఇబ్బంది ఏంటో ఆయనకు తెలియను. కనుకనే ఆమె సమస్య ఏంటో ఆయన చెప్పాడు. ఆమె రక్తస్రావం తగ్గిపోయినదని, ఆమె శరీరంలో ఉన్నది అలా జరిగిందని ఆయన గమనించాడు, అవునా? ఎందుకనగా ఆమె ఆయన ముట్టినది. హెబ్రీ పుస్తక ప్రకారంగా ఇప్పుడు ఇక్కడే యేసు ప్రధాన యాజకుడై ఉన్నాడని ఎంతమంది క్రైస్తవులకు తెలుసు? మన బలహీనతల యొక్క భావాన్ని అనుభూతి చేయగల లేక తాకగల ప్రధాన యాజకుడు ఉన్నాడని ఎంతమందికి తెలియను? ఆయనే కదా. మంచిది. ఆయన అదే ఉద్యోగాన్ని లేక కార్యాలయాన్ని కలిగిన ప్రధాన యాజకుడైనట్లయితే ప్రధాన యాజకుడు. అప్పుడు ఆయన ఏ విధంగా కార్యం చేశాడు? అప్పుడు ఏ విధముగా కార్యం చేశాడో ఆ విధంగానే చేస్తాడు. మీరు నమ్ముతున్నారా? అప్పుడు ఏ విధంగా చేశాడో అలాగే చేస్తాడు. అది మీరు నమ్మినట్లయితే మంచిది. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు మీ చేయి పైకెత్తి నేను అది నిజంగా నమ్ముతున్నానని చెప్పండి. మంచిది. వారు ప్రార్థన వరుస తయారీ కాకముందు అది ఒక ప్రార్థన వరుస ఏర్పాటు చేద్దాం. ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. రండి, ప్రార్థన వరుస సంసిద్ధం చేద్దాం. నేను ఇక్కడ పిలవబోతున్నాను. మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఇటువైపు ప్రార్థించండి. ఉండి నమ్మండి. ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని నా వైపే చూస్తుంది. కలర్దాలు పెట్టుకుని ఉన్న ఆ స్త్రీ ప్రక్కనే కూర్చొని ఉన్నది. అది ఆ స్త్రీ పైగా ప్రిలాడుతున్నది. మీరు చూచుట్లేదా? ఏ వైపు చూడండి. ఆమె గుండె దెబ్బతో బాధపడుతున్నది. దేవుని నిన్ను స్వస్థపరుస్తాను. నీవు నమ్ముతున్నావా? అలాగేనట్లయితే నీ చేయి పైకెత్తు. అదే నీ యొక్క జబ్బు, అవును కదా? అదే నీ జబ్బైనట్లయితే నీ చేయి పైకెత్తితే ప్రజలు చూడగలుగుతారు. ఆ విధంగా చేయి పైకెత్తు. ఇక నీకది ఉండదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. ఓ, విరుద్ధత అక్కడ ఉన్నది. అయితే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూనే ఉండండి.
మిమ్మల్ని ఇక్కడ పెట్టవసరం లేదు, అది మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నాకు తెలిసినంత వరకు నా యొక్క జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఇక్కడ ఒక స్త్రీగానే ఆమె ఉన్నది. ఒక ప్రార్థనా కార్డును కలిగి ఉన్నది. నీవు పిలుస్తుందో ఆమెకు తెలియదు. నీకు ప్రార్థనా కార్డు ఇచ్చారు, నీ నెంబర్ పిలిచారు, నేరుగా నీవు ఇక్కడికి వచ్చావు. అవును కదా? నీవు ఎవరై ఉన్నది, నీవు ఏమై ఉన్నది తెలుసుకోవటానికి నాకు మరొక మార్గం లేదు. నీవు ఎక్కడి నుండి వచ్చి ఉన్నావు, నీకేమి కావలసి ఉన్నది దాని గురించి నాకు తెలియదు. నేను కేవలం పురుషులను, నీవు కేవలం స్త్రీ మాత్రమే. అవును, ఇదే విచిత్రం బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం యోహాను సువార్తలో వచ్చి ఉన్నది. ఈ చిత్రం నీవేం చేసావు సోదరుడు బ్రహ్యాం అని అడగవచ్చు. అప్పటి వలెను కొద్ది సమయం క్రితము ఆ చిన్న యంత్రాన్ని పైకి తీయటకు చూసారా? పైకి తీయడం చూడు, నాకైతే తెలియదు. ఆయనే అది చేయవలసి ఉన్నది, నాకు తెలియదు. అక్కడ ఆ స్త్రీ ఎలా ఉన్నది? నా జీవితంలో ఆ స్త్రీ నేను ఎన్నడూ చూడలేదు. ఆమె నాకు సంపూర్తిగా పరిచయం లేని స్త్రీ. ఆమె స్త్రీ అని మాత్రమే నేను నమ్ముతున్నాను. ఇప్పుడే సభికుల్లో ఉన్న వాళ్ళు ఎవరు స్వస్థ పొంది ఉన్నారు? నీవు. అవును, మనం ఒకరికొకరికి అపరిచితులము. అది వాస్తవమైతే చేయి ఇలాగ చూయించు. చూశారా? ఆ స్త్రీ నేను ఎన్నడూ చూడలేదు. ఆమె అక్కడే కూర్చొని ఉన్నదనుకుంటాను. ఆమె ఒక దాన్ని ముట్టినది కదా. నన్ను ముడితే ఏమి ఉపయోగం లేదు. బైబిల్ గ్రంథము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమని మీరు గ్రహించట్లేదా? ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒకటి రీతిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మైన క్రీస్తుకు మనం ఆలయమై ఉన్నాం. అవునా? అదే నిజమైన విత్తనం. నిజమైనటువంటి పరిశుద్ధాత్మ నిజమైన వాక్య విత్తనాన్ని స్వీకరిస్తుంది, లేక అందులోకి వెళ్తున్నది. అందులో కొంత భాగాన్ని అది తీసుకోలేదు, ఎందుకంటే దయ్యం దాన్ని వాడుకుంటున్నది. నీవు అంతా తీసుకోవాలి. దానిలోని ప్రతి మాటను. కారణం ఆయన సగము దేవుడు కాదు, ఆయన నిండైన దేవుడు. చూశారా? అదే జరిగిన సంగతి. ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఇలాంటి స్థితిని యేసు ఒకసారి కనుగొన్నాడు. బహుశా ఇటువంటి స్థితే కాకపోవచ్చును, నాకు తెలియదు. ఆయన ఒక బావి యొద్ద కూర్చుని ఉన్నాడు. ఆయన సమరయకు వెళ్లవలసి ఉండెను. కొండ క్రింద భాగాన సమరయ ఉందని మనం చూస్తున్నాము. లేదా ఆయన ఎరుకోకు వెళ్ళై ఉండెను. ఆయన సమరయలోకి వెళ్లి సుకారు అను నగరానికి వచ్చాడు. ఆయన శిష్యులను ఆహారం కొట్టడానికై పంపివేసి ఆయన బావి యొద్ద కూర్చుని ఉన్నాడు. ఎన్ని జాతుల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు? 3. హాము, షేము, యాపత్ యొక్క సంతానం. మనమందరము నోహులను వచ్చిన వారము. మిగతా వారు లోకముతో పాటు నశించిపోయారు. కేవలం 3 జాతుల ప్రజలు. వారెవరనగా యూదులు, అన్యులు, సమరయులు. వీరు సగం యూదులు, సగం అన్యులు. లోకములో ఉన్నవారంతా వీరే. చూశారా? కేవలం 3. దేవుల్లో ప్రతి 3 పరిపూర్ణమై ఉంటున్నది. ఈ రాత్రి నేను మాట్లాడుతున్న 3 విధాన విరుద్ధమైనవి. 3 మెట్లైన వాక్యము, శరీరధారైనను మొదలగునవి. గమనిస్తున్నారా? ఆయన యూదులతో మాట్లాడుతూ ఫిలిప్పుతో చెప్పాడు. అతను నతానయేలును తీసుకుని వచ్చినప్పుడు అతను అక్కడ ఉన్నప్పుడు చెప్పాడు, అతడు చెట్టు కింద ఉన్నప్పుడే నేను అతన్ని తూచితిని అని. అంద్రెయ పేతురును తీసుకుని వచ్చినప్పుడు నీ పేరు సీమోను అని ఆయన చెప్పాడు. నీవు ఇప్పటి నుండి పేతురు అనబడదు, నీవు యోనా కుమారుడు అని ఆయన చెప్పాడు. చూశారా? వారంతా యూదులే. మరి ఇక్కడైతే ఆయన అన్యుల యుద్ధకు వెళుతున్నాడు. అన్యులు కాదు, సమరయులు. ఇప్పుడు అన్యుల యొక్క సమయం. ఆయన దానిని ఒక్కసారి కూడా అన్యుల మధ్య జరిగించలేదు. లేఖనాలు తిరగవేయండి, ఏనాడు అది ఆయన చేయలేదు. అయితే ఆయన దాని లూకా 22లో ఆయన రాకడికి ముందు దాన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఒక స్త్రీ సగం యూదురాలు, సగం అన్యురాలు. అలాంటిది వచ్చినది. స్త్రీ కొంచెం నాకు నీళ్ళేవు అని అడిగాడు. నీవు అలా అడగకూడదు అని ఆమె అన్నది. ఇక్కడ ఒక వేరుబంధం ఉన్నది. నీవు యూదుడువు, నేను సమరయ స్త్రీని. ఆయన చెప్పాడు, నేను దాహమునికమ్మని అడిగిన ఆయన నీవు ఎరిగి ఉన్నట్లయితే నాకు దాహం ఇమ్మని అడుగుతావు. ఆయన ఏమి చేస్తున్నాడు? ఆయన ఆమె ఆత్మతో సంధిస్తున్నాడు. ఆమె ఇబ్బంది ఏంటో ఆయన ఎరిగిన తర్వాత, సరే ఆమెను వెళ్లి ఆమె భర్తను తీసుకురమ్మని ఆయన అడిగాడు. తనకెవరూ లేరని ఆమె చెప్పినది. అది సరే, నీకు 5 పెనిమిట్లున్నారని ఆయన చెప్పాడు. చూడు, పరిసయ్యులు ఆయన చూచి అది చేశారు. అవునా? వాక్యం ప్రక్కనే ఆ విరుద్ధమైనది ఉండి ఉన్నది. వారు ఏమన్నారు? ఈ మనుషుడు బయల్జెబులు, ఒక సోది చెప్పేవాడు అని వారన్నారు. చూశారా? యేసు చెప్పాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలాంటిది ఎవరు చెప్పినప్పటికీ అది క్షమించబడదు. అక్కడే నీ విరుద్ధమైనది ఉన్నది. చూశారా? ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన వారిని క్షమించాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు కాబట్టి. అర్పయగా గొర్రెపిల్ల చనిపోలేదు. అప్పుడు ఆ స్త్రీ అది ఆలోచన చేయలేదు. అయ్యా, నువ్వు ప్రవక్తవని అనుకుంటున్నాను అని ఆ స్త్రీ అన్నది. 400 సంవత్సరాల వరకు వారికి ప్రవక్త లేడు. నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. మెస్సయ్య వచ్చినప్పుడు, అనగా క్రీస్తు అనబడివాడు ఆయన వచ్చినప్పుడు ఆయనది చేయను అని ఆమె చెప్పినది. అది ఆయన చేసినదై ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన తన బయలుపరుచుకున్నాడు. ఈ రోజు అదే కదా. అలా ఉండవలసి ఉన్నది. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఒక పురుషుడు మరలా సంధిస్తున్నాడు.
ఆమె ఆ స్త్రీ కాదు, నేను ఆ మనిషిని కాదు. అయినప్పటికీ అదే పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. ఆయన చేసిన అదే కార్యాలను మనిషి కుమారుడు బయలుపరుచుకున్న దినాన మనము చేయదమని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. నీవెవరో ఎరగకనే ఉన్నావు, అది వాస్తవమని నీకు తెలుసు. మనం ఒకరికొకరికి అపరిచితులము. నీవిక్కడ నిలబడి ఉన్నావు. ఒకవేళ ఒక లోటు నీలో ఉండవచ్చును, లేదా లేకపోవచ్చును, అది నాకు తెలియదు. అయితే ప్రభువైన యేసు ఆయన యొక్క పరిశుద్ధాత్మలో నాకు బయలుపరిచినట్లయితే, నీ బలహీనత ఏదో బయలుపరిచినట్లయితే, అప్పుడు అది దానిని దేవుని కుమారుడు నీవు నమ్ముతావా? ఒక నరుడు కాదని, ఇది కేవలం పైకప్పు మాత్రమే. దేవుడు వాడుకునే ఆలయం, ఆయన ఏర్పరచుకున్నది. ఆయన సర్వసత్తాధికారము చేత కలిగిన కృప చేత ఏర్పాటు చేతను ఆయన చేస్తాడు. కనుక నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మాలి. కూడిన వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? వెలుతురు ఎదుట మనమిద్దరం నిలబడి ఉన్నాం. మన జీవితంలో ఎన్నడూ చూడనది అది. ఆమె ఏమైనది, ఎవరైనది నాకు అది తెలియనే తెలియదు. ఆమె ఎక్కడి నుండి వచ్చినది, ఆమెకి ఏం అవసరమైనది అన్నది నాకు తెలియదు. నా బ్రతుకులో నేనడు ఆమెను చూడలేదు. నా బ్రతుకులో నేనడు ఆమెను చూడలేదు అక్కడ. అయితే నేను ఇక్కడ ఏమి చేయబోతున్నానో నీకేమి చేయబోతున్నానో చూడు. ఇప్పుడే ఆ విరోధత్వాన్ని యుద్ధ నుండి తొలగించుకో. వాక్యము ఇక్కడే మన మధ్యనే వాక్యము శరీరధారి అవటము. వాక్యాన్ని నమ్ము. మన సొంత శరీరంలోని వాక్యం సజీవమై అది దేవుని సన్నిధిని వ్యక్తం చేస్తున్నది. ఇప్పుడు ఆయన ఆమెకది దయచేయును కాక ఆమె యోగ్యమైన కోరికనే కోరుకుంటున్నది. ఆమెకు బిడ్డలు లేరు, ఆమెకు బిడ్డ కావాలి. ఆమె సుమారు 40 సంవత్సరాల వయస్కురాలు. అది నిజంగా అసాధ్యమైనది ఏమీ కాదు. ఇక్కడ ఇంకొకరు కూర్చొని ఉన్నారు. ఆమె జీవితకాలమంతా గుడ్డాలుగానే ఉండిపోయినది. ప్రభు ఆమెకు బిడ్డలు అనుగ్రహిస్తారని నమ్మి వేతికినందుకు ఇలాగ వచ్చినది. అక్కడ చేతులెత్తిన మీలో కొందరికి అది తెలియను. చూశారా గత దినం అక్కడ నేను విడిచిన తర్వాత ఒక చిన్న మంచి బాలిక నేను ఏరాను. అది ఆదివారం మధ్యాహ్నం. ప్రభు పలికాడు, ఆమె తల్లి గొజ్జాలు అని. ఆ చిన్న అమ్మాయి చాలా ముద్దుగా ఉన్నది. ఆమె ఇక్కడ ఉన్నదా? ఆమె ఎక్కడ ఉన్నది? ఇక్కడే ఆమె కూర్చుని ఉన్నది. ఆ క్రింద భాగానే ఆమె తల్లి కూర్చుని ఉన్నది. ఇక్కడే ఈ అమ్మాయి కూర్చుని ఉన్నది. ఆమెను చూడండి. ఆమె దేవుని యొద్ద నుండి పలుకుబడిన మాట. నీ నిండు హృదయముతో నీవు ఆయన నమ్ముతున్నావా? నీవు కలిగి ఉన్న ఆ ఆశీర్వాదం ఇప్పుడే నీవు భావిస్తున్నది అది దేవుని జవాబే అని నీవు నమ్ముతున్నావా? నీ పేరు ఏమైంటున్నదో దేవుడు నాకు చెప్పినట్లయితే నీవు నమ్ముతున్నావా? తద్వారా నీ బిడ్డకు నీవు పేరు పెడతావు. నీవు నమ్ముతున్నావా? అలాగైతే శ్రీమతి థాంప్సన్, నీ ఇంటికి వెళ్ళు. నీవు బిడ్డను పొందుకుంటావు. నీవు నీ నిండు హృదయముతో నమ్మినట్లయితే. నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నమ్మకముంచు, అనుమానపడవద్దు. దేవుని నమ్ము. దేవుడు దేవుడే. బాగున్నారండి? మనం ఇద్దరము కూడా అపరిచితులమే. నేను ఎదిగినంత వరకు నా బ్రతుకులో ఈ ఒక్కసారి నిన్ను చూడటం. నీవెక్కడికి వస్తున్నప్పుడు నేను నిన్ను సహోదరు షెకారియన్ చిన్నాననుకున్నాను, లేదా పాటలు పాడే సహోదరు మ్యాషిగన్ చిన్నాననుకున్నాను. నీవు ప్రార్థన వరుసకు వస్తున్నప్పుడు చూశాను నిన్ను. నేను నీకు లేక నాకు నీవు అపరిచితులము. నేను కూడా అలాగే అపరిచితులను. ఏమైనది? బహుశా నీవు ఏ అక్కరతో ఉన్నది ప్రభుని యేసు అలాంటిది నాకు చెప్పినట్లయితే నీవు ఏమై ఉన్నది? బహుశా నీవు ఏ అక్కరతో ఉన్నది ప్రభుని యేసు అలాంటిది నాకు చెప్పినట్లయితే మనం చెప్తాం. నీకు ఏది కావాలో అది నాకు చెప్పినట్లయితే ఆయన ముందుగానే అది ఇచ్చి ఉన్నాడు. అది నమ్ముటకు నీకు కేవలం విశ్వాసం కావాలి. అది ఎంతమంది అర్థం చేసుకున్నారు? నీవు అడిగిన దాన్ని నీవు పొందుకుంటకు అది నమ్ముటకు తగినంత విశ్వాసం ఉంచండి. చూశారా? ఒక దాన్ని కోరుకుని నీవు అక్కడ ఉన్నట్లయితే నీ కోరిక ఏదో ఆయన నాకు చెప్పగలడు. నీ కోరిక ఏదో నాకు తెలియదు. అది చేయునది ఒకటి ఇక్కడ ఉన్నది. వాక్య ప్రకారంగా ఆయన చేయుదునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వారి హృదయంలోని తలంపులు ఆయనకు తెలియను. అవును కదా? మంచిది. స్వస్థత పొందాలనే గొప్ప కోరిక నీకు ఉన్నది. ఒక విషయం, నీవు నరాల బలహీనతతో ఉన్నావు. నిజంగా నరాల బలహీనతే. అవును. ఇంకో విషయం, వీపు బాధ కూడా నీకు ఉన్నది. కొంతకాలం ఆ వీపు బాధ ఎంతో బాధ కలిగి చేసినది. అది శస్త్రచికిత్స కూడా జరిగించబడినది. అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడన్నది. అది వాస్తవం. చూశారా? అది నిజం. ఇక్కడ ఇంకొక విషయం కూడా, నీ యొక్క ప్రాముఖ్యమైన కోరిక పరిశుద్ధాత్మ పొందుకోవాలని. అది నిజం. ఇక్కడికి రా. ప్రభుని యేసు, ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామమున ఏ మనుషుడు స్థలాన్ని విడిచి వెళ్ళకముందే పరిశుద్ధాత్మ చేత నింపబడును కాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇప్పుడే పొందుకున్న సహోదరుడా, నమ్మిక మాత్రం ఉంచు, అనుమానపడవద్దు. నేను ఎరిగినంత వరకు మనం ఒకరికొకరు అపరిచితులమే. అలాగైనట్లయితే మనం ఒకరికొకరు తెలియని వారమని ప్రజలు తెలుసుకోలాగునా నీ చేయి పైకెత్తు.
నేను ఎరిగినంత వరకు నా జీవితంలో నేను ఆమెను చూడలేదు. ఈ సభలో తప్ప ఆమె నన్నెన్నడూ చూడలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరలోకపు తండ్రికి తెలుసు, ఇక్కడే ఆయన వాక్యం పెట్టబడి ఉన్నది. ఆ జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. కాబట్టి ఎందుకొరకై నీవు ఇక్కడ ఉన్నావో అది నాకు తెలియదు. నీవు ఎవరై ఉన్నది ఏమైనది నాకు ఆలోచన తెలియదు. ఏ ఒకటి నేను చెప్పలేను. ఒకటే ఒకటి ఏదనగా అది కేవలం ఒక వరం. కొద్దిసేపటి క్రితమే నేను వివరిస్తుంది వినిన రీతిగా కొద్దిగా ముందుకు జరుగు. ఆయన ఏం చెప్తాడో విను. నేనేం చూస్తానో అది చెప్తాను. ఆయన చెప్పనిది కాదు. అది నేను చెప్పలేను. నాకు నేనుగా నేను చెప్పగలను. అది తప్పవుతున్నది. చూశారా, అది తప్పు. అయితే అది ఆయన చెప్పినట్లయితే అది ఖచ్చితంగా సత్యమే అవుతుంది. అది ఏనాడు తప్పు కాలేదు. అది దేవుడైనంత వరకు అది తప్పు కాదు. చూశారా, ఎందుకంటే దేవుడు తప్పు కాదు కాబట్టి. అయితే నీకేమి కావాలో అది దేవుడు నాకు చెప్పినట్లయితే, నీ కోరిక ఏదో ఆయన చెప్పినట్లయితే, నీవేం చేశావో, దేని కొరకు నీవు ఎక్కడ ఉన్నావో అలాంటివి అటువంటి ఆయన చెప్పినట్లయితే, లేదా నీవెవరైనది, నీవెక్కడి నుండి వచ్చినది, ఆయన నీకేమి చెప్పాలనుకున్నది ఆయన చెప్పినట్లయితే నీవు నమ్ముతావా? వందనాలు. నీ పాదములో ఒకటి బాధ ఉన్నది. నీ పాదము నిన్ను బాధిస్తున్నది. అవును, స్త్రీ సంబంధమైన ఇబ్బంది కూడా నీకు ఉన్నది. నీ యొక్క హృదయంలో గొప్ప ఆశ ఒకటి నీకున్నది. ఎందుకంటే ఒకటి నీవు పోగొట్టుకున్నావు. అది ఒక బాలుడు. నీ అబ్బాయి ఇల్లు విడిచి పారిపోయాడు. అతను తిరిగి వచ్చుట కొరకై నీవు నా ప్రార్థన కోరుతున్నావు. పరలోకమందున దేవా, ఆమె బిడ్డను ఆమె ఎద్దుకు పంపండి. రహదారిపై ఈ రాత్రి ఉన్నటువంటి ఆ యవనస్తుని పరిశుద్ధాత్మ నిలుపు చేసి తల్లి దగ్గర తిరిగి పంపును కాక. యేసు నామమున ఆమేన్. ఎరిగిన ఆయన తిరిగి అతన్ని ఎద్దుకు పంపును. భయపడవద్దు. ఇప్పుడే నమ్ము, అనుమానపడవద్దు. నీ నిండు హృదయముతో నమ్మిక మాత్రం ఉంచు. నీవు నమ్ము, మిగతాదంతా దేవుడు నీకు అనుగ్రహించును. ఆ 3, 4 ఆత్మ వివేచనలు ఇక ఏవైనాను చూడండి, అవి నన్ను అంధులుగా చేసే వరకు నేను వెళ్ళిపోతుంది. అవి నేను వివరింపలేకున్నాను. దాన్ని వివరించడానికి వేరే దారి లేదు. అక్కడ 40 నిమిషాలు ఇంకా మరెక్కువగాను నీవు బోధించిన దానికంటే అది అసంభవమా అని అడగవచ్చును. అవునండి, అది 3 గంటలైనా అది అంత కాదు. ఒక స్త్రీ ప్రభుని యేసు వస్త్రాన్ని ముట్టుకున్నది. ప్రజలు నన్ను ముట్టుకోనవసరం లేదు. ఇక్కడ ఈ స్త్రీ ఎటు చూడండి, ఆమె నన్ను ముట్టినది. ఒక కార్యం కూడా జరగదు. నేను కేవలం మానవుడను. అయితే ఆమె ఆయన ముట్టవలసి ఉన్నది. నేనైతే ఒక వరము ద్వారా నాకు నేనుగా ఖాళీ చేయబడి నేనేమి చూశానో అదే చెప్తాను. గమనిస్తున్నారా? అంతే. చూడండి, నన్ను ముట్టుకోవటంలో ఏమీ ఉండదు. అయితే ఆమె నా ద్వారా నా గుండా యేసుని ముడుతున్నది. ఆ విధంగా యేసు ద్వారా దేవుని ఆమె ముట్టగలుగుతున్నది. ఆమెలో ఉన్న విషయమేదో ఆయనకు తెలియలేదు. ఆమె వెళ్లి ఆయన వస్త్రాన్ని ముట్టి వెళ్లి కూర్చున్నది. ఆయన అడిగాడు, నన్ను ముట్టింది ఎవరు? అపోస్తలులు అడిగారు. ప్రతి ఒక్కరు నిన్ను ముడుతున్నప్పుడు నీవెందుకలా చెప్తున్నావు? అయితే నాలో నుండి ప్రభావం బయలు వెళ్లిపోయినది అని ఆయన చెప్తున్నాడు. ప్రభావం ఏంటో ఏదో తెలుసా? బలము. ఒక్క స్త్రీ ఆయన ముట్టడం వలన బలము ఆయన నుండి పోయినది. బలహీనుడైపోయాడు. ఆయన దేవుని కుమారుడు. మన గురించి ఏంటి? ఆయన కృపచేత రక్షితమైన పాపిని నేను. అవి ఎక్కువ అనేది ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను చేసిన కార్యములు మీరు చేతురు. నేను తన దగ్గరికి వెళుచున్నాను కనుక వీటికంటే మరి గొప్పవి మీరు చేతురు. గొప్పవి అని చెప్పబడినది. అయితే గ్రీకు అనువాదము వీటికంటే మరెక్కువ అని అర్థం. ఇప్పుడు నాకు తెలియని స్త్రీ, ఆమెను గురించి నాకేమీ తెలియదు. ఇతరులు ఎలాగో అలాగే ఆమె కూడా నాకు పరిచయం లేని వ్యక్తే. మేము ఒకరికొకరికి అపరిచితులము. మనం ఒకరికొకరు తెలియని వారమని ఇతరులు తెలుసుకున్న రీతిగా నీ చేయి పైకెత్తు. దేవుడి కుమారుడు భావ్యుద్ధ ఇలాగా గంభీరమైన ప్రకృతి చిత్తంగా ఉన్న ఒక స్త్రీని ఒక్కసారి ఆయన కలిసినట్లయితే, ఆమెతో ఆయన కొద్దిసేపే మాట్లాడి ఆమె ఇబ్బంది ఏంటో ఆయన ఎరిగినట్లయితే, ఆమె సమస్య ఏంటో ఆయన చెప్పాడు. తద్వారా ఆమె ఆయన మెస్సయ్యను తెలుసుకున్నది. నీవు నన్ను ముట్టావు, నేను నిన్ను ముట్టాను, ఏమీ జరగలేదు. అయితే వరము ద్వారా నా విశ్వాసం, దాని నమ్ముడు ద్వారా నీ యొక్క విశ్వాసం ఆయన ముట్టగలుగుతున్నది. ఆయన నా ద్వారా నీతో మాట్లాడగలడు. తద్వారా ఆయన సుఖానుభావి యొద్ద ఉన్న రీతిగా ఆయన ఎక్కడ ఉన్నాడని నీవు తెలుసుకోగలుగుతావు. గమనిస్తున్నావా? ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నీవది నమ్ముతున్నావా? నీకు చాలా సమస్యలు ఉన్నవి, చాలా బలహీనతలు, ఇబ్బందులు నీకు ఉన్నవి. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది ఆ కీళ్ల వాతపు జబ్బు. అందుకు ప్రార్థన కోరుతున్నావు. అవును కదా? అవును కదా?
నీవు కీళ్ల వాతం చేత ముడుచుకుపోతున్నావు. నీవు చూచున్నప్పుడు నీ ముంజే పైకెత్తు. నాకు జ్ఞప్తంత వరకు, నాకు జ్ఞప్తం ఉన్న వరకు ఒక విధంగా నిదానంగా నడుస్తావు. బహుశా ఒక నిమిషం ఆగు. ఒకవేళ ఒకటి చెప్పబడుతుందేమో, నీ వస్తువులు స్పర్శిస్తావు. దానికి వ్యతిరేకంగా గాలి ఊదినట్లుగా వారంటారు, అతడు ఊహించాడు దానిని లేక అని చెప్తారు. అయితే నీవు మంచివారిగా అగపడుతున్నావు. ఇక్కడ కొద్దిగా నిలబడదాం. ఎందుకంటే దేవుని యొద్ద నుండి నీవు ఆశిస్తున్నది నీ హృదయంలో ఒకటి ఉన్నది. నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వలేను, అయితే ఆయన ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే నీవది నమ్మినట్లయితే అది ఎప్పుడో జవాబు చెప్పబడి ఉన్నది. అయితే నీవు నమ్మాలని ఆశించినట్లయితే నిన్ను నమ్మినట్లు చేస్తున్నది. నేను చెప్తున్నాను, అది ఇక్కడ లేనటువంటి నీవు ప్రేమించు ఒకరి కొరకు, అది ఒక సహోదరుడి కొరకు. ఆ సహోదరుడు ఈ దేశంలో లేడు. అతడు చాలా సరస్సులు గల దేశమైన, శీతల దేశమైన మెషిగన్ లాంటి దాంట్లో ఉన్నాడు. అవును, మెషిగన్ లోనే అది ఉంది. అతడు మరణకరమైన దాంతో బాధపడుతున్నాడు. అది బాగు కానటువంటి మూత్రపిండముల జబ్బు. దాంతో అతడు బాధపడుతున్నాడు. అవునా? అదే కదా, అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీవు చేతిన చేతి రుమాల నీ సహోదరునికి పంపు, అనుమానపడవద్దు అని చెప్పు, నమ్మమని చెప్పు, అతడు స్వస్థత పొందుతాడు. నీవు నమ్ముతున్నట్లయితేనే. నీ నిన్ను హృదయంతో నమ్ముతున్నావా? అలాగైతే నీవు చేయవలసింది ఒకటే ఒకటి, అది సంపూర్ణంగా నమ్ముట. అవునా? నువ్వు చెప్తావు, ఆయన ఆ ప్రజల వైపు చూస్తున్నప్పుడు అని, అదే ఆయన చేయనది, వారి వైపు చూచుట. నీవు ఎంతో చూడగలుగుతావు. బహుశా ఇది నీకు తెలియకపోవచ్చును. ఇక్కడ ఉన్న స్త్రీ ఈ దారిని రా, ఇక్కడ జబ్బుతో ఉన్నావు, నీవెవరైనప్పటికీ నేను ఆ వైపు చూడలేదు. నీ జబ్బు ఏంటో దేవుడు నాకు బయలుపరచగలని నీవు నమ్ముతున్నామా? నీ చేయి పైకెత్తు. నీవు నమ్మినట్లయితే ఇక్కడున్న ఈమె, ఇక్కడున్న ఆమె, వ్యాధితో ఉన్న వ్యక్తి. అవును అవును, మంచిది. నీవది నిండు హృదయంతో నమ్మినట్లయితే ఆ ఒబ్బసపు జబ్బు నిన్నిక ఎన్నడూ కలవరపరచదు. మంచిది, ఇంటికి వెళ్ళు, ఆ స్వస్థతను నమ్ము. ఆమె వైపు చూడవద్దు, ఎటు చూడు. దర్శనం వచ్చినది, అదేమైనా అనవసరం. ఆమె నీవు చూచట్లేదా? దేవుడు ఎలాగ సంపూర్ణ నిశ్చయమో అంతటి సంపూర్ణ నిశ్చయం అది. నీవు నమ్ముతున్నావా? ఒబ్బసం నిన్ను విడిచిపెడుతుంది. అది అలా ఉన్నది నీవు నమ్ముతున్నావా? మంచిది, వెళ్ళు. నీవు ఆయననే నమ్మావని ప్రభుని యేసుకు చెప్పు. ఒక్కొక్క దినాన చిన్న కేనుకర్ర నీ యొద్ద ఉండవలసి ఉండును. ఒకవేళ ఆ కీళ్లవాతం పైకి ఎగబరాగుతున్నట్లయితే, అయితే అది అలా కాదు. నీవు అలా కావు. నీవు నమ్మవా? అది నీవు నమ్ము. నీవు స్వస్థత పొందబోతున్నావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. నీ దారినే వెళ్ళు. గుండె జబ్బు నిన్ను చంపేస్తుంది, అయితే నిన్నది చంపదు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని, స్వస్థపరుస్తాడని నీవు నమ్మవా? నీ నిండు హృదయంతో నమ్మి నేను దానికై ప్రార్థిస్తున్నానని చెప్తూ వెళ్ళు. నీవు ఆంగ్లాన్ని మాట్లాడతావా? నీవు ఆంగ్లాన్ని అర్థం చేసుకుంటావా? మంచిది, నేనేమి ఆమెతో చెప్తున్నాను ఆమెతో చెప్తావా? ఆమె నమ్మితే కడుపు జబ్బు బాగవుతుందని ఆమెతో చెప్పు. ఆమె నమ్ముతుంది. నీ వీపు భాగపు జబ్బు కూడా నేను విడిచిపెడుతున్నది. నీవు స్వస్థత పొంది నీ దారిని నీవు వెళ్ళు. నీవెలా ఉన్నావు? నీవు నమ్ముతున్నావా? వెన్ను భాగపు జబ్బుతో ఉండి అక్కడ కూర్చున్న మనిషి నేను చెప్తున్నప్పుడు నా వైపు చూస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే అతడు కూడా స్వస్థత పొందుతాడు. మంచిదండి. నీ తర్వాత కూర్చున్న స్త్రీ, నీకు మెడ నొప్పి, నీకది ఉంది కదమ్మా? దేవుడు నిన్ను స్వస్థపరచ నమ్ముతున్నావా? ఆ చిన్న బాలుడు అతని మోకాళ్ల పైన నీవు చేతులు పెట్టాలని ఆశిస్తున్నావు. అతడి కూడా స్వస్థత పొందుతాడు. నీవది నమ్ముతున్నావా? నీకు స్త్రీ సంబంధమైన జబ్బు ఉంది. ఇప్పుడు నీకది ఉండదు. నీ విశ్వాసుని స్వస్థపరిచి నిన్ను బాగు చేసినది యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉండడని నమ్ముతున్నావా? అలాగైతే మనం ఒకరిపై ఒకరు చేతులు చూద్దాం. మనలో ప్రతి ఒక్కరూ ఈ విశ్వాస ప్రార్థన చేద్దాం. విశ్వాస ప్రార్థన చేయండి. ప్రియమైన దేవా, నీ యొక్క దైవిక సన్నిధానం చేత మేమెంతగానో కప్పబడి ఉండగానే, ప్రజల మధ్య నీవు సంచారం చేస్తూ ప్రతి చోట రోగులు స్వస్థపడుతూ ఉండగానే, మేము చూచుచుండగానే నీవు దేవుడై ఉన్నావు. ఈ సభికులందరినీ స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క ఊపిరి వారిపైన నిర్మలమైనదిగా పడును కాక. కాలము ఉరుకులు తీస్తుందని వారి ఎరుగుదురు కాక. ఇక్కడ ఎంతకాలమునను కొద్ది కాలమే ఉన్నవారము. ఆ తర్వాత మేము ఎవరిని ప్రేమిస్తున్నామో ఆయనతో సదాకాలం ఉంటాము. ఇప్పుడు ఆయన సన్నిధి ప్రతి ఒక్కరికి స్వస్థపరచును కాక మేము సాతాను గద్దిస్తున్నాము, అతని కార్యాలన్నింటినీ గద్దిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున సాతానుడా, ప్రజల నుండి బయటికి రా.
ఇప్పుడు ఆయన ఎవరైతే నమ్ముతున్నారో మీ స్వస్థతను అంగీకరించి లేచి నిలబడండి. నా స్వస్థతను అంగీకరించి నేను నిలబడి ఉన్నాను అని చెప్పండి. నేను నమ్ముతున్నానని చెప్పండి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మీరు నిజంగా నమ్మినట్లయితే నిలబడండి. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి ప్రభువైన యేసు నీ స్వస్థతకై ధన్యవాదాలు అని చెప్పండి. దేవుడు మీతో ఉండును కాక.